శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధాంగసంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళతీర్థకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మాక్షి కలిత విపంచి విభాసి వేయించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం బలవజూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నవనందులు మహానంది క్షేత్రము, నందీశ్వరావతారము అని పేర్కొన్నారు వ్యాసుల వారు. వ్యాసో నారాయణ స్వయం. వ్యాసుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. నందీశ్వర అవతారము అంటే పరమేశ్వరుడే నంది రూపంలో వచ్చాడు. ఇప్పుడైనా భగవంతుడు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిని సమాధానపరచడానికి ఒక్కొక్క రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తుంటాడు. అట్లా వచ్చినప్పుడు అవతారము అని పిలుస్తారు. ఇది విష్ణుతత్వమునందు పరదేవత యందు బాగా కనపడుతుంది. విష్ణువు ధర్మ సంస్థాపనార్థం అనేక అవతారములు స్వీకరిస్తూ ఉంటారు. అవి లోకంలో బాగా ప్రఖ్యాతి వహించి ఉన్నాయి. అట్లాగే అమ్మవారు అనేక అవతారములను స్వీకరించి రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేస్తుంది. పరమేశ్వరుడు కూడా అవతారములు స్వీకరించాడు. అలా స్వీకరించిన అవతారాలలో చాలా ప్రధానమైనటువంటి అవతారం నందీశ్వర అవతారం. ఒక్కొక్క అవతారం ఆయన తీసుకున్నాడు అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆయన రాడు. సృష్టికర్త ఈయన చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. మీరు అవతార స్వీకారం చెయ్యండి అని అడిగాడు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను అవతార స్వీకారం చేస్తానని పరమేశ్వరుడు బ్రహ్మగారికి మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాట ప్రకారంగా త్రేతాయుగంలో రావణాసురుడు విజృంభించి ధర్మాన్నంతటినీ కూడా పాడు చేసి సీతాపహరణం చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ రావణ సంహారం జరగడానికి కావలసిన నేపథ్యాన్ని సృజించారు. దానికోసమని వచ్చినటువంటి అవతార ప్రయోజనములలో ఒకటి నందీశ్వర అవతారమునకున్నది. నందీశ్వరుడిగా రావణం కేవలం పరమేశ్వరుడిని వధించటం ఒక్కటే కాదు, పరమేశ్వరుడే నందీశ్వరుడిగా వచ్చి అదే పరమేశ్వరుడు కైలాసం మీద తాండవం చేస్తుంటే అదే పరమేశ్వరుడు నందీశ్వరుడిగా బయట కాపుదలకున్నట్లుగా కనపడ్డాడు. ఎందుకనంటే ఒక పరమేశ్వరుడు అనేకముగా కనపడగలడు. మనకి రుద్రాధ్యాయం పరిశీలిస్తే నమక పాఠం అని ఉంటుంది. ఆ నమక పాఠంలోనూ చమక పాఠంలోనూ ఒక్క ఈశ్వరుడు ఎన్ని రూపాలతో ఉంటాడో అర్థమవుతుంది. చిట్ట చివరికి ఈ చెట్టు ఆకులు ఆకుపచ్చ తనంలో
నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అని చెట్టు యొక్క ఆకులో ఉన్న ఆకుపచ్చతనం కూడా పరమశివుడే. ఆయన కానిది ఉండదు. అయినప్పటికీ కూడా ఆయన నందీశ్వరుడిగా పరమశివుడిగా ఇద్దరిగా వ్యవహరించాడు. ఆ కాలమునందు వ్యవహరించి కైలాసంలో లోపల పరమశివుడు తాండవం చేస్తుంటే నందీశ్వరుడు బయట కాపుదల ఉన్నాడు. రావణాసురుడు పుష్పక విమానంలో ఆ కైలాస పర్వతం నుంచి వెళుతున్నాడు. కింద పార్వతీ పరమేశ్వరుడు యొక్క లాస్య తాండవములు అవుతున్నాయి కాబట్టి ఆ విమానం దాటి వెళ్ళడానికి ఇచ్చగించక ఆగిపోయింది. పుష్పక విమానం ఎందుకు కదలటం లేదో కనుక్కోమన్నాడు. కింద పార్వతీ పరమేశ్వరుడు లాస్య తాండవములు అవుతున్నాయి కాబట్టి విమానం ఆ ముందుకి ఎగరదు అన్నాడు. పరమేశ్వరుడు లాస్య తాండవం చేస్తే మాత్రం నీ ఇచ్చిన పుష్పక విమానం ఆగిపోటేమిటని అహంకరించి విమానాన్ని కైలాస పర్వతం మీద దిప్పి దాన్ని బయటకు వచ్చాడు. అక్కడ నందీశ్వరుడు కనపడ్డాడు. నందీశ్వరుని యొక్క ముఖం వానర ముఖానికి సమానంగా ఉంటుంది అని పురాణ వాక్కు. కాబట్టి ఆ నందీశ్వరుణ్ణి చూసి నేను లోపలికి వెళతానని అడిగాడు. లోపల పరమేశ్వరుడి యొక్క లాస్యతాండవములు సభ అవుతోంది. ఈ ప్రదోష వేళలో అటువంటి సభ జరుగుతూ ఉండగా నువ్వు ఇప్పుడు వచ్చి లోపలికి వెళతానంటే కుదరదు. సభకు ఒక మర్యాద ఉంటుంది కాబట్టి అట్లా లోపలికి పంపించడం కుదరదు. తాండవం అయిపోయే వరకు ఆగమన్నాడు. నువ్వెవరివి నన్ను అడ్డగించడానికి, నేను లోపలికి వెళ్ళవలసిందేనని రావణాసురుడు స్వతంత్రించి నందీశ్వరుడి ఆజ్ఞని ధిక్కరించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యడమే కాకుండా నందీశ్వరుణ్ణి చూసి అపహాస్యం చేశాడు. చేసి కోటి ముఖంతో ఉన్నావు, నువ్వెవరు నన్ను ఆపడానికి అన్నాడు. వెంటనే నందీశ్వరుడు శపించాడు. నువ్వు చాలా అహంకారంతో బ్రహ్మగారి నుండి వరములను పొందానన్న గర్వంతో మితిమీరి మాట్లాడుతున్నావు. కాబట్టి నా ముఖాన్ని చూసి వానర ముఖము అని నన్ను చిన్నతనం చేసి మాట్లాడావు. కాబట్టి ఈ వానరులే ఒకప్పుడు లంకాపట్టణానికి వచ్చి లంక సర్వనాశనమైపోవడానికి కారణభూతులవుతారు అని శపించాడు. ఒక్కొక్కసారి మీరు పురాణంలో ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే నిజానికి అది లేకపోతే ధర్మ సంస్థాపన చెయ్యడం సాధ్యం కాదు. పరమేశ్వరుడు మలుపు తిప్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడూ కూడా. ఆయన సర్వజ్ఞుడు. ఆయన రాబో కాలంలో ఎప్పుడు ఏది జరుగుతుంది, అది జరిగినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఏది జరగాలి అన్నది కూడా ఆయనే ఆవిష్కరించి చూపిస్తాడు. అందుకే నేను మహాభారతం పరిశీలిస్తే నిజానికి కర్ణుడు పుట్టలేదనుకోండి, మహాభారత యుద్ధం జరుగుతుంది అని నమ్మడం కష్టం. ఎందుకంటే దుర్యోధనుడికి ఎప్పుడూ భయం అర్జునుడి గురించి. అర్జునుడిని నేను సంహరిస్తానని చెప్పి ధైర్యంతో మాట్లాడేవాడు ఒకడు లేకపోతే అసలు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే భీష్ముడు నేను పాండవుల జోలికి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్యుల వారికి ప్రియ శిష్యుడు అర్జునుడు. కాబట్టి ద్రోణుడు అర్జునుడిని సంహరిస్తాడన్న నమ్మకం లేదు. మిగిలిన వాళ్ళు అర్జునుడిని సంహరించలేరు. కాబట్టి అసలు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళడు. దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అసులు రాక్షసులు ధర్మ విరోధులు ఎవరున్నారో వాళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన చేరి యుద్ధానికి వస్తే తప్ప ధర్మ సంస్థాపనార్థం అందరినీ కలిపి కురుక్షేత్రంలో సంహరించి ధర్మాన్ని నిలబెట్టడం సాధ్యం కాదు. పాండవులు ధర్మపక్షంలో ఉన్నారు, దుర్యోధనుడు అధర్మపక్షంలో ఉన్నాడు. ధర్మ సంస్థాపన జరగాలి, కృష్ణ పరమాత్మకి ధర్మ సంస్థాపన తేలిక కావాలి అంటే దుర్యోధనుడు అర్జునుడిని సంహరిస్తానని నమ్ముకోవడానికి ఒక వ్యక్తి ఎవరో ఉండాలి. అటువంటి వాడు పుట్టాలి అంటే పరమశివుడు దానికి పథకరచన చేసి, పరమేశ్వరుడి యొక్క అవతారమే దుర్వాసో మహర్షి కాబట్టి దుర్వాసో మహర్షి కుంతిదేవి యొక్క ఇంటికి వెళ్ళి ఆమె చేత పరిచర్య గ్రహించి కుంతిదేవికి వరమిచ్చినట్లుగా ఇచ్చి సూర్యదర్శనం చేయించి తద్వారా కర్ణుడి జననానికి కారణమయ్యాడు. కర్ణుడు పుట్టిన కారణం చేత
కర్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడిని సంహరిస్తాడన్న నమ్మకంతో ధైర్యంతో దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామ భూమికి తన పరివారంతో కలిసి వెళ్ళాడు కాబట్టి యుద్ధంలో కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడ్డుపెట్టి దుర్యోధనాదులందరినీ సంహరించి ధర్మ సంస్థాపన చెయ్యడం తేలికైంది. అంటే ధర్మ సంస్థాపన కొరకు ఎప్పుడో జరగబోయే విషయానికి ఇప్పుడే నాంది ప్రస్తావన పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. రాముడు నరుడిగా వచ్చాడు, సీతమ్మ అయోధ్యగా వచ్చాడు. అయోధ్య అయిన సీతమ్మని ఎవరికిచ్చి వివాహం చేయాలి అది జనకుడికి ప్రశ్న వస్తే ఆమె అయోధ్య కాబట్టి నరుడికి ఇచ్చి వివాహం చెయ్యడు, దేవతలకు ఇచ్చి చెయ్యాలి. ఆ సమయంలో దేవత లేదా పరబ్రహ్మము ఎక్కడ అవతరించి ఉందని జనకుడికి తెలుస్తుంది. అందుకని జనకుడి వంశంలో 6వ వాడైన దేవనాథుడి దగ్గర పరమశివుడు తన ధనస్సుని న్యాసంగా ఉంచాడు. అట్లా ఉంచాడు కాబట్టి జనకుడు సీతమ్మని వీర్యేశుడుక అని ప్రకటించాడు. ఎవరు ఈ శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి ఈయన వివాహం చేస్తానన్నాడు. శివధనుస్సుని ఎవరు ఎక్కువ పెడతారు? శివుడే ఎక్కువ పెడతారు. శివుడు ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మము శివుడిగా ఉంటుంది, రాముడిగా ఉంటుంది, అనేక రూపాలలో ఉంటుంది, ఒకే పరబ్రహ్మ. కాబట్టి రాముడు వచ్చి శివధనస్సుని ఎక్కువ పెట్టి సీతా కళ్యాణం జరగడానికి కారణమైంది. సీతా కళ్యాణం జరిగితే తప్ప, సీతమ్మ రాముడి పక్కన చేరితే తప్ప, సీతారాములు కలిసి అరణ్యవాసానికి వెళితే తప్ప, సీతాపహరణం జరిగితే తప్ప నరుడిగా ఉన్న ధర్మమూర్తి వీర రాముడు రావణ సంహారం చెయ్యడు. రావణ సంహారం జరగాలి అంటే సీతా కళ్యాణం జరగాలి. సీతా కళ్యాణం జరగాలి అంటే అక్కడ ధనస్సు ఉండాలి. ఆ ధనస్సుని జనకుని యొక్క వంశంలో 6వ వాడైన దేవనాథుడి దగ్గర ముందుగానే ఊహించి పెట్టి ఉంచినవాడు పరమేశ్వరుడు. అంటే ధర్మ సంస్థాపనార్థం నిజానికి విష్ణువుకి కానీ పరదేవతకి కానీ కావలసినటువంటి ముందర కాలరూపమైనటువంటి సహకారాన్ని చేసేటటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. నందీశ్వర అవతారంగా వచ్చి ఈ కోతి ముఖమని నన్ను నువ్వు హేళన చేశావు, ఈ వానర ముఖములతో ఉన్నవాళ్ళు వానరులే వచ్చి లంక అంతా సర్వనాశనం అయిపోవడానికి కారణమవుతారు అని శపించాడు. ఆ శపించిన కారణం చేతనే మీరు రామాయణం పరిశీలిస్తే సుందరకాండలో హనుమ వెళ్ళి రాయబారని చెప్పడానికి రావణాసురుడి సభలో ప్రవేశిస్తే రావణాసురుడు ఒక మాట అంటాడు, కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాతత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచరితే పురా అన్నాడు. నేను ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు తాండవలాస్యాలలో ఉంటే నాకు వాళ్ళ దర్శనం అవ్వలేదని కోపం వచ్చి కైలాస పర్వతాన్ని కదిపేయాలనుకున్నాను. అప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, వానరులు వచ్చి లంకని నాశనం చేస్తారని. ఈ హనుమ యొక్క తేజస్సు చూస్తుంటే నందీశ్వరుడే వచ్చాడా అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అంటే నందీశ్వరుడిగా పరమశివుడే నిజానికి రావణుని యొక్క సంహారణ కొరకు కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసి ఉంచాడు. అందుకని వానరులు వెళ్ళి రాముడికి సహాయం చేసి రావణ సంహారమునకు కారణం కాగలిగాడు. అంటే పరమేశ్వరుడు నందీశ్వరావతారంలో వచ్చి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి విశేషములలో ఇదొకటి. అంతేకాదు అమ్మవారికి సంబంధించిన విద్యని శ్రీ విద్య అని పిలుస్తారు. ఆ శ్రీ విద్య లోకంలో అందరికీ అందుబాటులో ఉండదు. అది గురుముఖత మాత్రమే నేర్చుకోవలసినటువంటి విద్య. అటువంటి శ్రీ విద్య తంత్రం ఏదైతే ఉందో ఆ శ్రీ విద్యని లోకానికి బోధ చేయడం కోసమని మొట్టమొదట అమ్మవారు ఎవరికి ఆ విద్యని ఉపదేశం చేసింది అంటే నందీశ్వరుడికి ఉపదేశం చేసింది. నందీశ్వరుడు ఆ విద్యని మిగిలిన వారందరికీ కూడా ప్రబోధం చేశాడు. అందుకే అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యకు నంది విద్య అని పేరు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే నంది విద్య నటీశ్వరి అని నామం ఉంటుంది. నంది విద్య అనడానికి కారణం ఏంటంటే నిజానికి అమ్మవారికి సంబంధించిన సమస్త తంత్రము, అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు, అమ్మవారి ఆరాధన విధానం
అమ్మవారి యొక్క సమస్త జ్ఞానము ఎవరికి తెలుసు అంటే మొట్టమొదట నందీశ్వరుడికి తెలుసు. నందీశ్వరుడి నుంచి క్రమానుగతంగా అది అందరికీ విస్తరించింది. అలా విస్తరించింది కాబట్టి నంది విద్య. అందుకే మీరు రామాయణంలో ఒక చమత్కారం ఉంటుంది. హనుమ దక్షిణ దిక్కుకు ప్రయాణం చేసి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలి అని మహేంద్ర పర్వతం మీద మోకాళ్ళు ఉంచి నిలబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో మీకు వాల్మీకి మహర్షి ఒక శ్లోకం చెప్పారు. అందులో దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షను కర్మమానర సౌగత్ర శిరోగ్రీవో గవాంపతి నిమామభౌ అంటాడు. అలా దక్షిణ దిక్కుకి ఆకాశంలో ఎగిరి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ కాళ్ళు మడిచి సిద్ధంగా ఉన్నటువంటి హనుమ రూపాన్ని వర్ణిస్తూ మహర్షి దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మమానర సముద్ర శిరోగ్రీవో గవాంపతి రివావభౌ అంటాడు. గవాంపతి అంటే గోవులకు పతి. గోవులకు పతి ఎవరు అంటే వృషభం. వృషభ రూపంలో ఉండేవాడు ఎవరంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నారు హనుమ అని అన్నారు. ఎందుకన్నారంటే సీతమ్మ అక్కడ లంకాపట్టణంలో ఉందని ఎవ్వరికీ తెలియదు. కోట్ల మంది మానవులు భూమి నలుచెరగుల వెతుకుతున్నా ఇక్కడ ఉన్నది సీతమ్మ అని గుర్తుపట్టగలిగిన వాళ్ళు లేరు. అసలు 100 యోజనల సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టగలిగిన వాళ్ళు లేరు. అటువంటప్పుడు ఆయన బయలుదేరుతున్నారు హనుమ. అంటే ఆయన వెళ్ళి ఈమె అశోకవనంలో శిశుపావృక్షం కింద ఉన్నది అని గుర్తుపట్టి వచ్చి ఆ వార్త రామచంద్రమూర్తికి మిగిలిన వానరులకు కూడా తెలియచేయగలిగిన వారెవరు అంటే హనుమ ఒక్కరే. అంటే సీతమ్మకు సంబంధించిన జాడ కనిపెట్టగలిగిన వారు ఈయనే. ఎవరు సీతమ్మ? అయోధ్య కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపి. పరబ్రహ్మస్వరూపిణిటువంటి సీతామాత యొక్క జాడ కనిపెట్టగలిగిన వీరొక నందీశ్వర స్వరూపం హనుమ అని చెప్పడానికి నందీశ్వరుడికి ఎట్లా అమ్మవారికి సంబంధించిన జ్ఞానం అంతా ఉన్నదో అట్లా సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చి లోకానికి తెలియచేస్తారన్న ఉద్దేశ్యంతో గవాంపతి రిమావభౌ వృషభము ఎట్లా నిలబడుతుందో మహేంద్రగిరి మీద నందీశ్వరుడిలా హనుమ నిలబడి ఉన్నారు అని వాల్మీకి మహర్షి అనడానికి కారణం ఉంది. అంతేకాదు లోకంలో కొడుకుకి నందనుడు అని పేరు. మీరు అందుకే చూడండి, భగవంతుడే ఎక్కడైనా కొడుకుగా అవతారం స్వీకరించినా కూడా నందన శబ్దం ప్రయోగిస్తాడు. యశోదానందనుడు, దశరథనందనుడు, దేవకీ నందనుడు అంటాడు. నందన అన్న మాటకు అర్థం ఏంటంటే నందయతి ఇది నంద, ఆనందములు కల్పించగలిగిన వాడెవరో ఆయనకి నందుడని పేరు. లోకంలో ఇద్దరు గొప్ప ఆనందాన్ని ఇస్తారు. ఒకరు గురువు. గురువు ఎప్పుడు భగవత్ సంబంధమైన జ్ఞానం ఇచ్చి బయట వెతకడం కాదు ఆనందం. ఆనందం నీలోనే ఉంది. నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు తెలుసుకుని ఆనందించడం, ఆ ఆనంద స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడం నేర్చుకోవాలని చెప్పేటటువంటి వాడు గురువు. అటువంటి గురువుగా నందుడు ఉన్నాడు. అందుకని నందుడు అన్న పేరుతో భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి కనపడతాడు. అట్లాగే నందనుడు అంటే కొడుకు. కొడుకు ఎందుకు నందనుడు అయ్యాడు అంటే కొడుకు పుట్టి పుట్టడాన్ని తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అంటే నా ఉద్దేశ్యం కూతురు పుడితే సంతోషించడు అని కాదు. అసలు మీకు నేను నిష్పక్షపాతంగా అరమయదార్థం చెప్పాలి అంటే కొడుకు కన్నా కూతురు గొప్పది శాస్త్రంలో. ఎందుకు గొప్పది అంటే కొడుకు తన సత్ప్రవర్తన చేత తరింపచేయాలి, కానీ కూతురు ఎప్పుడూ సత్ప్రవర్తనతోనే ఉంటుంది. అందుకే ఆమెకు ఉపనయనం అవసరం లేదు అంది శాస్త్రం. ఆమె 21 తరములు తరింపచేస్తుంది. నేను నా కూతురికి వివాహం చేసి కన్యాదానం చేసినప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు నాకు ముందు 10 తరాలు వెనక నాతో కలిపి 21 తరాలు కలిస్తాయి. ఆడపిల్ల పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోయినప్పటికీ
ఆమె ధార్మికమైన నడవడి చేత పుట్టింటిని అత్తవారింటిని రెండింటినీ కూడా ఉద్ధరిస్తుంది. మీకు దానికి అనుమానం ఉంటే మీరు రామాయణం చదివితే మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఆడపిల్ల చాలా గొప్పది. కానీ మగపిల్లవాడి విషయంలో తండ్రి ఎందుకు అంత సంతోషిస్తాడు అంటే తాను ఇంట్లో గృహదేవతల్ని ఆరాధన చేస్తాడు. ఇంట్లో గృహదేవత ఉంటాడు సింహాసనంలో. సింహాసనానికి తండ్రి అర్చన చేస్తాడు. ఎవరైనా కాలంలో వెళ్ళిపోవలసింది. తను వెళ్ళిపోయిన తర్వాత సింహాసనంలో ఉన్నటువంటి గృహదేవతల్ని ఆరాధించేవాడు ఉంటాడు అన్నది తనకి సంతోషం. తన గోత్రం చెప్పి తాను ఏ గోత్రంలో పుట్టాడో అదే గోత్రం కొడుకు చెప్తాడు. అదే గోత్రం చెప్పి గృహదేవతల్ని ఆరాధన చేస్తాడని, మరణానంతర సంస్కారం చెయ్యడానికి వారసుడు లభిస్తాడని కొడుకు పుట్టినప్పుడు సంతోషిస్తాడు తప్ప కొడుకు మాత్రమే ఉద్ధారకుడు, కూతురు ఉద్ధారకురాలు కాదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఆమె కూడా రెండు వీపుల ఉన్న వారిని, అత్తవారిని పుట్టింటి వారిని కూడా తరింపచేస్తుంది. అటువంటి ఆనందమునిస్తాడు. పైగా ఆ వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే గురువుగారి దగ్గర చదువు నేర్చుకుంటున్నప్పుడు గురువుగారు వచ్చి నీ కొడుకు బాగా చదువుకుంటున్నాడు, నీ వంశగౌరవాన్ని నిలబెడతాడన్నప్పుడు తన వంశాన్ని తరింపజేస్తాడని తండ్రి ఆనందిస్తాడు. తండ్రి ఆనందమునకు తల్లి ఆనందమునకు కారణమయ్యాడు కాబట్టి నందనుడు అంటాడు. నిజానికి వివాహం చేసుకునేటప్పుడు ప్రధానమైన సంకల్పం ఏమిటి అంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం. అదే సంకల్పం. నాకు ధార్మికమైన సంతానము కావాలి. మనకి ఆర్షధర్మంలో సనాతన ధర్మంలో భార్య కామపత్ని కాదు. తన కామము అనుభవించడం కోసం భార్యని స్వీకరించాడు. ఆమె ధర్మపత్ని. ధర్మములకు ఆమె ఉపకరణమై ఉంటుంది. ఆమె ఉన్న కారణం చేత పురుషుడు యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, ఆఖరికి తన కడుపున పుట్టిన కూతురుకైనా వివాహం చేస్తాడు. భార్య లేదనుకోండి, భార్య శరీరం వదిలిపెట్టేస్తే పురుషుడికి యజ్ఞయాగాన్ని క్రతువులు చేసే అధికారం ఉండదు. కూతురు పెళ్లి చేయడానికి కూడా పీటల మీద కూర్చోలేడు. భార్య ఉన్నంత కాలమే తాను ఎంత ధర్మమైనా చేయగలడు. తన ధర్మములకు అంతటికీ ఆధారం ఎవరు అంటే ఆమెయే. కాబట్టి ఆమె ధర్మపత్ని. ధర్మపత్ని అని పిలువబడుతుంది. తన కామము ధర్మము చేత కట్టబడినప్పుడు, ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పటబడించే కామము ధర్మము చేత కట్టబడి ధర్మపత్ని ఎందు అన్వయమైతే అర్థము ప్రభవిస్తుంది. అర్థము అంటే సుఖములకు కారణమైనది. ఎవరు సుఖములకు కారణమైన వారు? ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. వృద్ధాప్యం వచ్చిన తరువాత అమ్మయ్య నాకు ఒక కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, మనవలు ఉన్నారు, కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు, మనవలు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఏర్పడ్డారంటే ఒక ప్రశాంతత. ఎవ్వరూ లేరనుకోండి, వృద్ధులు ఇద్దరు మిగిలిపోయారనుకోండి, భయంగా దిగులుగా బెంగగా ఉంటుంది. అందుకని ఆ కొడుకు అనేటటువంటి వాడు ఉన్న కారణం చేత తనకి సంతోషం కలిగింది. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. ఈ ధార్మికమైన సంతానము కలగాలి అంటే తన కామము ధర్మస్వరూపమైనటువంటి భార్య యందు అన్వయమైతే అర్థము, సుఖం, స్థానము, తాను సంతోషించడానికి కారణమైనటువంటి కొడుకు కూతురు ఆమె యందు ప్రభవిస్తున్నారు తప్ప సంతానమును ఇతరత్రా పొందడానికి శాస్త్రమునందు అధికారం లేదు. సముద్రం ఎంత గొప్పదైనా, సముద్రం శక్తి ఎంత గొప్పదైనా, తలుచుకుంటే అది ఎదురుగుండా ఉన్న ఓళ్ళని ముంచెత్తగలిగిన, కానీ ఆ సముద్రం మాత్రం ఏం చేస్తుంది అంటే ఏ కారణం చేత కూడా ఆ సముద్రానికి ముందు ఉన్నటువంటి ఒడ్డు చిలియలి కట్ట అంటారు, అక్కడ వరకే వస్తుంది తప్ప కెరటం అది దాటి ముందుకి రాదు, ఊరి మీదకి వెళ్ళదు. తనకి ఎంత శక్తి ఉన్నా తనని తాను నిగ్రహించుకుని సముద్రం చెరియని కట్టని దాటకుండా ఉండిపోయినట్లే పురుషులు కూడా ఎంత శక్తివంతుడైనా భార్యని అతిక్రమించని ధర్మపత్ని. ధర్మేజ అధ్యేజ కామేజ నాతిశరామి. అది పవిత్రమైనటువంటి అనుబంధం. అటువంటి ధర్మపత్ని యందు ధార్మికమైనటువంటి సంతానము కలుగుతుంది.
ఆ సంతానము తన సుఖములకు కారణమవుతుంది. చివర ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు కూడా ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని కొడుకుని చూస్తూ వెళ్ళిపోతే ఒక పెద్ద సంతోషాన్ని పొందుతాడు. వృద్ధాప్యం వచ్చేసిన తరువాత భార్యాభర్తలు ఇద్దరు వయసులో పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు నేను ముందా ఆమె ముందా అన్న ప్రశ్న వస్తే పురుషుడికి పెద్ద భరోసా ఏమి అంటే, నేను ఏ కారణం చేతనైనా ముందు వెళ్ళిపోయినా ఆమెకి లోటు లేదు, నా కొడుకు నా కూతురు చాలా బాగా చూసుకుంటారన్నది ధైర్యం. ఆమెకి నేను ముందు వెళ్ళిపోతే ఆయన గురించి బెంగలేదు, బిడ్డలు ఆయన్ని కంటిని రెప్ప కాపాడుతున్నట్టు కాపాడుతుంటారని ధైర్యం. కాబట్టి నందనుడు అంటే ఆనందము ఇచ్చువాడు అని పిలుస్తారు. అసలు వివాహానికి పరమ ప్రయోజనం ఏంటి అంటే సంతానములు పొందుట. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. ఏ కారణం చేతనైనా గత జన్మలలో చేసినటువంటి దోషాల కారణంగా ఆ విధంగా సంతానములు పొందలేకపోతే చేసిన పాపము సంతానములు పొందడానికి అడ్డొస్తుంది. అప్పుడు ఆ పాపమును తొలగించుకోవడానికి యజ్ఞయాగాలు క్రతువులు చేస్తారు. కానీ ఆయన పరమశివుడు అవతారంగా వచ్చినప్పుడు ఆయన పేరే నంది, ఆనందమును కల్పించాడు. నేను కొడుకుగా వచ్చినప్పుడు ఎట్లా ఆనందం కల్పించానో లోకంలో అందరూ కూడా సంతానమును పొంది ఆనందమును పొందాలి. అట్లా ఆనందమును పొందకపోతే వాళ్ళు వివాహ సమయంలో చేసుకున్న సంకల్పమే భగ్నమైపోతుంది. ఏదైనా దోషం ఉండి అలా సంతానమును పొందలేకపోతే ఆ సంతానమును పొందడానికి అడ్డొస్తున్నటువంటి పాపము ఏదుందో ఆ పాపమును తొలగించడానికి నా ఆరాధన తేలిక మార్గం చెయ్యడానికి నందీశ్వరుడిగా వచ్చాడు. నందీశ్వరుడిగా వచ్చాడు కాబట్టి బసవన్న కసవన్న అని పిలుస్తూ ఉంటారు తెలుగు నేలలో. ఆయన కాలికి కంకణం వేయడం అనేటటువంటిది ఆచారంగా వచ్చింది. ఆయన కాలికి కంకణం వేస్తే సంతానం కలుగుతుంది. ఇప్పటికీ నందీశ్వరుడి విషయంలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి సంస్థానం, అటువంటి దేవాలయం ఇక మకుటాయమానమైనటువంటి దేవాలయం ఈ భూమి మీదనే ఇక తిరుగులేని అంత గొప్ప దేవాలయం మహానంది దేవాలయం. మహానంది దేవాలయం అంత గొప్పది. సంతానం కోసం నందీశ్వరారాధన చేయడం అన్నది అత్యంత ప్రబలము అన్న విషయం మీరు గమనించాలి. అంటే హేలాపురి అంటారు, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఏలూరు పట్టణంలో జలాపహరీశ్వరుడు అని ఒక దేవాలయం. ఆ దేవాలయంలో పరమశివుడు ఎదురుగుండా నంది ఉంటుంది. సాధారణంగా నంది శృంగాల్లోంచి శివలింగాన్ని చూస్తాం. ఆ దేవాలయంలో విచిత్రం ఏంటంటే నందీశ్వరుడి దగ్గర దీపం పెడతారు. పరమశివలింగం ఉన్నటువంటి శివాలయం అంతరాలయం యొక్క వెనక ఉన్నటువంటి గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి నందీశ్వరుడి దగ్గర వెలుగుతున్న దీపాన్ని చూస్తారు. చాలామంది ఆయన కాలికి కంకణం వేస్తారు. నేను జరిగింది ఆయన కాలికి నిజానికి మొట్టమొదట కంకణం వేసింది ఒక మహమ్మదీయుడు వేశాడు, ఒక మహమ్మదీయ భక్తుడు వేశాడు అని చెప్తారు. ఆ తర్వాత ఆయన కాలికి ఎందరో కంకణం వేశారు. ఆయనకి కాదు, అనేక చోట్ల కంకణం వేస్తారు. అంతవరకు ఎందుకు, యథార్థం చెప్పాలంటే నాకు మనవడు పుట్టాలి అని నేను కూడా ఒక వృషభానికి, బ్రహ్మాండమైన వృషభం ఉండేది కాకినాడ గోశాలకు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత శరీరం ఉంది, దాని కాలికి నేను కూడా కంకణం వేశాను. బసవయ్య అన్న పేరుతో కంకణం వేయడం, పుట్టిన బిడ్డలకి బసవ అన్నది కలపడం సంప్రదాయంగా వస్తుంది. అంటే సంతానము పొందలేక బాధపడుతున్న వాళ్ళ యొక్క దోష నివృత్తి కొరకు చాలా తేలిక ఆరాధన చెయ్యడానికి వీలైన అవతారం నందీశ్వర అవతారం. మీరు పరమశివుడికి ఎట్లా అభిషేకం చేస్తారో నందీశ్వరుడికి అట్లా అభిషేకం చేసే క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ మీరు తిరుమల వెళితే తిరుపతిలో కపిల తీర్థం అనే క్షేత్రం ఉంది కింద. ఆ కపిల తీర్థంలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రత్యేకం సంతానార్థులు అట్లా ఆ నందీశ్వర అభిషేకం చూడటానికి పెడతారు. అట్లాగే నందీశ్వరుడికి అభిషేకం విశాఖపట్నంలో కొమ్మాదిలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ కూడా నందీశ్వర అభిషేకం చేస్తుంటారు. నందీశ్వరుడికి అభిషేకం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియ ఉంది.
సంతానార్థులు ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసుకుంటారు. అన్నిటిని మించి శివకేశవులు రెండు బాబు, శివుడుగా విష్ణువుగా బ్రహ్మగా ముగ్గురిగా ప్రకాశించేది నిజానికి ఒక్క పరబ్రహ్మం. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తులుంచు ఎవ్వడు అనంతుడెవ్వడు విభుడెవ్వడు వాడి విధముల మనుచు విదుచు హేళారకుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఈ లోకములన్నింటినీ ఏ ఒక్కడు సృష్టిస్తున్నాడో, ఏ ఒక్కడు నిలబెడుతున్నాడో, ఏ ఒక్కడు లయం చేసేస్తున్నాడో ఆయనని పరబ్రహ్మమని పిలుస్తారు. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది గభేదమయ్యొప్పాను బ్రహ్మమనగనీయ భావనయగా అంటారు. ఆయనే బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఏకస్త్వమేవ మనుగా భవభాసిలోకే నిశంకదీని వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తమ సుప్రభాతమని మల్లికార్జున సుప్రభాతంలో శ్రీశైల క్షేత్రంలో చెప్తారు. ఉన్న ఆ ఒక్క పరమాత్మయే బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తలుగా ప్రకాశిస్తున్నాడు అని చెప్తారు. అలా ప్రకాశించేటటువంటి మూడు రూపాలలో మూడుగా ఉండిపోయిందనుకోండి, ఒకటైన పరబ్రహ్మము పనులు చేయడానికి మూడుగా ప్రకాశించవచ్చు. కానీ నిజానికి తత్వము ఒక్కటే. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క మాట చెప్తే మీరు పట్టుకుంటారు. మాతృదేవో భవ అంటారు, అమ్మయే పరబ్రహ్మస్వరూప అంటారు. మొట్టమొదటి నమస్కారం అందుకే అమ్మకి చేయిస్తారు. అమ్మ తన కడుపులో బుడగ రూపంలో ఉన్నటువంటి పిండాన్ని వహించడం ప్రారంభం చేస్తుంది. క్రమక్రమంగా పిండం పెరిగి పెద్దదవుతుంది. ఆ పిండం తన కడుపులో ఉన్నంతసేపు తాను తిన్న ఆహారంలో సారవంతమైన భాగాన్ని నాభిగొట్టం ద్వారా కడుపులో ఉన్న పిండానికి అందజేస్తూ ఉంటుంది. అమ్మ కడుపులోనే బిడ్డ పెరుగుతున్నాడు కాబట్టి అమ్మయే బ్రహ్మ. బయటికి వచ్చిన తర్వాత తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడు కానివ్వండి, బిడ్డకి అన్నం పెట్టలేదు. తల్లి నుండి వచ్చిన పాలు మాత్రమే బిడ్డ తాగి బ్రతుకుతాడు. స్థితికర్త. అమ్మ ప్రాణములు నిలబెట్టి పోషణ చేసింది కాబట్టి అమ్మ స్థితికర్త. ఇస్తూ పిల్లవాడు మేనమామల పిల్లలు వచ్చారని నిద్రపోకుండా ఆడుకుంటుంటే, ఇలా నిద్రపోకుండా ఆడుకుంటే నీకు వేడి చేసి దగ్గు వస్తుందని అమ్మ వాడిని పడుకోబెట్టి గట్టిగా జో కొట్టి పాట పాడి నిద్రపుచ్చేస్తుంది. నిద్రపుచ్చింది కాబట్టి అమ్మ లయకర్త. లోకంలో ఎక్కడైనా జోలపాట పాడేది, ఊయలలో పడుకోబెట్టేది, ఊయల ఊపేది అమ్మ. అప్పుడప్పుడు తండ్రి చేయవచ్చు, కానీ ప్రధానంగా తల్లి ఊయల ఊపి పాట పాడుతుంది. అందుకని అమ్మ లయకర్త. అమ్మయే సృష్టికర్త, అమ్మయే స్థితికర్త, అమ్మయే లయకర్త. అమ్మ ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్కటిగా కనపడుతుంది, కానీ నిజానికి అమ్మలో మార్పు ఏం లేదు. అమ్మ పిండాన్ని వధించినప్పుడు బ్రహ్మ, పాలించినప్పుడు విష్ణువు, అన్నం పెట్టినప్పుడు విష్ణువు, అమ్మయే నిద్రపుచ్చినప్పుడు లయకర్త. ఒక అమ్మ మూడుగా కనపడినట్టే పరబ్రహ్మము కూడా మూడుగా కనపడుతుంది. మూడుగా కనపడినా ఒక్కటే అని తెలుసుకోవాలి అంటే పూజ్యుడు, పూజ్యతరుడు, పూజ్యతముడు అని మూడు మాటలు ఉంటాయి లోకంలో. పూజ్యుడు అంటే పరమ గౌరవనీయుడు, ఆయన పూజకి అర్హుడు. ఆయన కూడా పూజించేవారు ఎవరుంటారో ఆయన పూజ్యతరుడు. ఇక అంతకన్నా పైన ఎవరు లేక ఇక చిట్ట చివర ఎవరిని పూజ చేస్తారో వాళ్ళని పూజ్యతముడు అని పిలుస్తారు. మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తాను. అమ్మ సృష్టికర్త, స్థితికర్త, లయకర్తల యొక్క సమాహార స్వరూపమైన పరబ్రహ్మమైనప్పటికీ అమ్మ ఏం చేస్తుంది, పిల్లవాడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత నువ్వు నన్ను పట్టుకుని నేను నీకు రక్షకురాలని అనుకుంటున్నావు, కానీ నీకు నాకు కూడా రక్షకుడు ఈయన మీ తండ్రి, నా భర్త అని నాన్నగారిని చూపిస్తుంది. ఇప్పుడు అమ్మకి బిడ్డకి ముందు బిడ్డకి ఎవరు పూజ్యురాలు? అమ్మ. అమ్మకి కూడా పూజ్యుడెవరు? పూజ్యతరుడు తండ్రి. ఇప్పుడు అమ్మ, నాన్నగారు, కొడుకు ముగ్గురు కూడా కలిసి ఎవరికి నమస్కారం చేస్తారు?
నాన్నగారికి ఉపదేశం చేసిన గురువు గారు ఇంటికి వచ్చారనుకోండి, వచ్చినప్పుడు గురువు గారు వచ్చారు కాబట్టి ముగ్గురు లేచి గురువు గారికి నమస్కారం చేస్తారు. పూజ్య తమ్ముడు, సర్వాధికుడు. ఇక గురువు గారి కన్నా ఇక ఎవరు ఉంటారు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై గురువు పూజ్యతముడు అవుతాడు. పూజ్యతముడు గురువైపోయినట్టు పూజ్యురాలు అమ్మ పూజ్యతముడు తండ్రి, పూజ్యతముడు గురువు అయినట్లుగానే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యందు విభాగం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఒకరి తేజస్సు ఒకరిలోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మగారు ముగ్గురిలోకి కాలమునందు శరీరమును వదిలిపెడుతూ ఉంటాడు. వదిలిపెట్టినప్పుడు బ్రహ్మగారి యొక్క కపాలము కూడా సామాన్యమైన మనుష్యుల యొక్క కపాలము ఎట్లా పడిపోతుందో అట్లా పడిపోతుంది. పడిపోయినప్పుడు అందరికన్నా ముందొచ్చి సృష్టి చేసినటువంటి బ్రహ్మకపాలం పడిపోతే దానికి మర్యాద ఉండదని, పూజ్యతముడు శాశ్వతుడు కాబట్టి పరమేశ్వరుడు దానికి ఒక గౌరవం ఇవ్వడం కోసం ఆ కపాలం తీసి ఒక కలపకి గుచ్చి మెళ్ళ వేసుకుంటాడు. దానికి ఒక గౌరవం. అట్లా భగవంతుడు పరమేశ్వరుడు యొక్క మెడలో ఎన్నో కపాలముల యొక్క మాల ఉంటుంది. అది పనికి మాలినటువంటి ఆభరణమని అనుకోకూడదు. అవన్నీ ఎవరి కపాలములంటే ఎందరో బ్రహ్మలు వచ్చారు వెళ్ళిపోయారు. బ్రహ్మగారి ఆయుర్దాయం అంత దీర్ఘాయుర్దాయం. అటువంటి బ్రహ్మలు అంతమంది వెళ్ళిపోయారు. ఆయన పరమశివుడి మెడలో ఎంత పెద్ద కపాలమాల ఉంటుందో అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారని గుర్తు. అందుకే శంకరాచార్యులు వారు పరమశివుడిని స్తోత్రం చేస్తూ బ్రహ్మమస్తకావళీ పద్ధతి నమశివాయ అంటారు. బ్రహ్మల యొక్క కపాల మాల ఆయన మెడలో ఉంటుంది. పులుతల పేరు కంఠమున భూరి భుజంగము భూషణముగా అనయము భస్మధారణము యజ్ఞ నివాసము మీరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తములందు కపాల చూలములు పడిబడిగాంతూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదను అంటారు. అట్లాగే ఈ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి వచ్చాడు. లోకంలో మీరు ఒక్కటి ఆలోచించండి, ఎవరికి బిడ్డలు కలుగుతారు? స్త్రీకి కలుగుతారు. నారాయణుని యొక్క స్త్రీ స్వరూపం నారాయణి. ఇది కొంచెం గంభీరమైన విషయం, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. శాస్త్రం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇట్లా దెబ్బలాడుకోమని చెప్పదు. శంభు పరమేశ్వరుడు, ఆయన భార్య శాంభవి. హంస పరమేశ్వరుడు, హంసిని పార్వతీదేవి. శివ పరమశివుడు, శివాని ఆయన భార్య. రుద్ర పరమేశ్వరుడు, రుద్రాణి ఆయన భార్య. నారాయణ నారాయణి భార్యాభర్తలు కాదు, అన్నా చెల్లి. నారాయణ నలుపు, నారాయణి పార్వతీదేవి నలుపు. నారాయణ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు గ్లాని కలిగితే, ధర్మమునకు ఇబ్బంది కలిగితే అప్పుడెప్పుడు అవతారమును తీసుకుంటాను. అట్లా అమ్మవారు కూడా దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ చేసింది. యదా యదా హి సా భూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంభారయామ్యహం అంది. ఎప్పుడిప్పుడు రాక్షసులు ధర్మాన్ని పాడు చేస్తారో, ఎప్పుడిప్పుడు భక్తులను రక్షణ చేయవలసి వస్తుందో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకొని అవతారంగా వస్తాను. ఏమిటి తేడా? అందుకే మీరు చూడండి, నారాయణ విష్ణువుకి అవతారాలు ఉంటాయి, నారాయణి పార్వతీదేవికి అవతారాలు ఉంటాయి. మహిషాసురవర్ధని, భ్రమరాంబ, ఇన్ని అవతారాలు, కనకదుర్గ, ఇవన్నీ అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువు రాక్షస సంహారం చేస్తాడు. అన్నిటికన్నా విశేషం వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడు అవతార స్వీకారం చేసినా ఒకరిని ఒకరు అన్నా చెల్లెలుగానో తల్లి కొడుకుగానో సంభావన కలుగుతుంది. మీరు లోకంలో ఎప్పుడైనా పౌరాణిక మర్యాద చూడండి, మీరు కావ్యాలు పురాణాలు పరిశీలిస్తే శ్రీకృష్ణ భగవానుడు పుట్టాడు. శ్రీకృష్ణ భగవానుడితో పాటు యోగమాయ పుట్టింది. ఇక్కడ దేవకి వసుదేవులకు కృష్ణుడు పుట్టాడు. అక్కడ నందుడికి యశోదకి యోగమాయ పుట్టింది.
ఇట్నుంచి యమున దాటించి వసుదేవుడు ఈ కృష్ణ పరమాత్మని తీసుకెళ్ళి నందవ్రజంలో నంద యశోదల పక్కన పడుకోబెట్టాడు. అక్కడ కృష్ణుడిని తీసుకొచ్చి అక్కడి నుంచి యోగమాయని తీసుకొచ్చి ఇక్కడ దేవకి వసుదేవుల పక్కన పడుకోబెట్టాడు. ఈమె తన కూతురి యోగమాయ అనుకుంటాడు, నా కొడుకు కృష్ణుడని వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు తల్లిదండ్రులు నిజానికి ఒక్కళ్ళే, అటు ఇటు కూడా తల్లిదండ్రులు ఒకళ్ళే, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కాబట్టే నారాయణ నారాయణి. ఇంకా విశేషం ఏంటంటే ఇద్దరు పట్టుకునే ఆయుధాలు, ఇద్దరు వచ్చే వాహనం కూడా ఉంటాయి. ఇది దేవి భాగవతం పరిశీలన చేస్తే రక్తంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ సుందరాం గారుడీ వాహని సంస్థాం వైష్ణవీ శక్తిమద్భుతాం అంటారు. వైష్ణవి విష్ణు భార్యాభర్తలు గారు. విష్ణు అంటే నారాయణుడు, వైష్ణవి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరు నల్లగా ఉంటారు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. అంటే అవసరాన్ని బట్టి నారాయణ నారాయణి అవుతాడు, నారాయణి నారాయణ అవుతాడు. స్త్రీ పురుష రూపాన్ని పొందుతారు. అందుకే స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమనరాదిమూర్తియును కాక కర్మ గుణపేద సరసత్ప్రకాశి కాక వినుతనందియుతానవు విభుతలంతు అంటారు భాగవతం అష్టమ స్కంధంలో. కాబట్టి ఇప్పుడు నారాయణ నారాయణి అయిపోతాడు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరికి అంత అలంకారం ఉంది. అభిషేకం పరమశివుడు. ఇప్పుడు నారాయణి నారాయణ రూపాన్ని పొందుతుంది. అప్పుడు నారాయణ అనండి, నారాయణి అనండి. భర్తృత్వం ఎవరు ఎందుకు పొందుతారు? పరమశివుడు ఎందుకు పొందుతారు? పరమశివుణ్ణి భర్తగా పొందాలి. లోకంలో ఒక కన్యకామణి మంచి భర్త కావాలని ఎలా కోరుకుంటుందో అలా పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి. దానికి మంచి పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్లుగానే పరమశివుణ్ణి భర్తగా పొందడానికి విష్ణువు కూడా ఆయన శరీరంలో అర్ధభాగం పొందడానికి కొంత ఉపాసన చేసి చూపించాడు. అందుకే సాధారణంగా లోకంలో ప్రసిద్ధి అర్ధనారీశ్వర స్వరూపం. పార్వతీ పరమేశ్వరుల యొక్క సగభాగం, సగం పార్వతీదేవి ఉంటుంది ఎడం పక్కన, కుడి పక్కన పరమశివుడు ఉంటాడు. అట్లాగే హరిహర స్వరూపం అని ఒకటి ఉంది. నేను ఇప్పటికీ హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఆ చలనచిత్ర పరిశ్రమకి సంబంధించిన వాళ్ళ దేవాలయం, అక్కడికి వెళితే హరిహర స్వరూపం కనపడుతుంది. అనేక చోట్ల కనపడతాడు హరిహర స్వరూపం. ఒక పక్క విష్ణువు ఉంటాడు, ఒక పక్క శివుడు ఉంటాడు. విష్ణువు శివుని యందు అర్ధభాగం పొందడానికి ఉపాసన చేయవలసి వచ్చింది. పరమశివుణ్ణి సంతోష పెట్టవలసి వచ్చింది. ఆ సంతోష పెట్టడానికి ఆయన కొన్ని పనులు చేశాడు. అది ఏమిటి అన్నది శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్పారు. బాణత్వం వృషభత్వమర్థవపుషా భార్యాత్వమార్యాపతే ఘోడిత్వం సహితామృతంగ బహతా చేత్యాది రూపం దదౌ తత్పాదేనయనార్పణం చ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యతరస్యైవహి నచేత్ కోవాత హవ్యోధికః అన్నాడు. బాణత్వం త్రిపురాసుర సంహారం చేసినప్పుడు విష్ణువు చేతిలో బాణం అయ్యాడు. శివుడి చేతిలో బాణం అయ్యాడు. విష్ణువు బాణముగా మారి త్రిపురాసుర సంహార కాలం నందు పరమశివుడిగా ఉపయోగపడ్డాడు. అప్పుడు పరమశివుడు చాలా సంతోషించాడు. అలా సంతోషపడితే దేహార్థభాగం ఇచ్చాడు. మంచి పిల్లవాడు ఆమెను వివాహం చేసుకుని భార్యగా స్వీకరించినట్టు నారాయణ నారాయణి దేహార్థభాగం అయింది. బాణత్వం అట్లాగే నేను పరమశివుణ్ణి వధిస్తాను, నేను ఆయన్ని మోస్తాను, నేను ఆయనకి వాహనం అవుతాను, నేను ఆయనకి వాహనమై తిరుగుతానన్నాడు. ఆ వాహనమై తిరగడం కోసమే శ్రీ మహావిష్ణువే నందీశ్వరావతారంలోకి తన తేజస్సుని కల్పించాడు. అంటే విష్ణు తేజస్సు దేని ఎందుకు ప్రవేశించింది అంటే నందీశ్వరావతారం నందు ప్రవేశించింది. అందుకే ఒక్క నందీశ్వరారాధనం శివ విష్ణు ఇద్దరి యొక్క ఆరాధనతో సమానమైపోయింది. అందుకే బాణత్వం వృషభత్వం అర్థవపుషా భార్యాత్వమార్యాపతి అన్నారు శంకరాచార్యులు గారు. అందుకని నందీశ్వర అవతారం వచ్చింది. బ్రహ్మగారు మీరు అవతారంగా రండి అని పరమశివుణ్ణి అడిగారు అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. అటువంటి నందీశ్వరుడుగా రావడానికి
ఇన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని పరమశివుడే నందీశ్వరుడిగా వచ్చాడు. నందీశ్వరుడు వేరు, పరమశివుడు వేరు కాదు. మనం చూడండి, లోకంలో భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళాం. భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ కూర్చునే దగ్గర మధ్యలోకి కూర్చోకూడదు. వాళ్ళిద్దరూ కూర్చునేటప్పుడు మధ్యలో కూర్చోకుండా తను కూర్చోవాలి. వాళ్ళ మధ్యలోంచి నడవకూడదు కూడా. ఎందుకంటే భార్యాభర్తలు శరీరంలో రెండుగా కనపడినా నిజానికి వాళ్ళిద్దరూ తత్వతః ఒక్కటే. అందుకే పెళ్లిలో ఎదురుగా కూర్చోబెట్టి సుముహూర్తం అయిపోయిన తర్వాత పెళ్లి పీట అంటారు. అందుకని పెళ్లి పీటలు ఒక ఎదురు పీట లేదు, ఒక పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు. అంటే వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు అని గుర్తు. ఒక్కటైపోయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఎట్లా ఉంటారో భార్యాభర్తలు కూడా అంతే. అంటే లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏది అంటే, బ్రహ్మగారు విష్ణువు యందు, విష్ణు నారాయణుడిగా పరమశివుని యందు ప్రవేశిస్తారు. ఇప్పుడు పూజ్యుడు బ్రహ్మగారు, పూజ్యతరుడు విష్ణువు, పూజ్యతముడు పరమేశ్వరుడు. పూజ్యా పూజ్యతరస్యైవ నచేత్పోవా తదన్యోధికః. నేను నా సొంతంగా చెప్పట్లేదు. శివానందలహరిలో శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకాన్ని మీకు చెప్తున్నాను. అందుకని నందీశ్వర అవతారం వచ్చింది. అంటే ఇన్ని కారణములను దృష్టిలో పెట్టుకుని నందీశ్వర అవతారం వచ్చింది. నేపథ్యంలో నిజానికి బ్రహ్మగారు పరమశివుణ్ణి మీరు అవతారంగా రండి అని అడగడానికి ఇంత కారణం ఉంది. అంతేకాదు, లోకములకు ధర్మము చాలా 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 ప్రధానం. నిజానికి మనం భక్తిగా ఉండడం అని మాట అంటాం. భక్తిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏదో భగవంతుడి దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, పూజ చేయడం, నమస్కారం చేయడం, ఆయన గురించి వినడం, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి పాడడం, ఆయన ముందు వచ్చి చేయడం, ఇవన్నీ భక్తే. నేను కాదను. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, మర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. కానీ నిజానికి భగవంతుని పట్ల భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ధర్మాచరణము చేయుట. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్మాచార్యుల వారు. భగవంతుడు ఏది చెప్పాడో దాన్ని ఆచరించిన వారెవరో ఆయనంటే భగవంతుడికి చాలా ఇష్టం. నువ్వు ఎన్ని చదువుకున్నావు, ఎన్ని చెప్తున్నావు అన్న దానికన్నా నువ్వు ధర్మాన్ని ఎంత పట్టుకుంటావు, ఎంత ఆచరిస్తావు అన్న దాన్ని బట్టి భగవంతుడు నీ ఎందుకు చాలా ప్రీతిని కలిగి ఉంటాడు. అటువంటి ధర్మము చెప్పాలి లోకానికి. ధర్మము మనుషులు చెప్పారనుకోండి, నాకు తోచి మీరు ఏం చెప్తాను, ఇంకోటి తోచి ఇంకోటి చెప్తాడు. అందుకే ఏది చెప్పారు అంటే మనుష్యులు చెప్పింది కాదు ధర్మం. మనిషి చెప్పినప్పుడు శాస్త్రమును ఆధారం చేసుకొని చెప్పినదేదో అదే ధర్మం. తన నోటికొచ్చింది, తనకి ఏది తోస్తే అది, తనకి సభలో 10 మంది చప్పట్లు కొడితే చాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ధర్మ ప్రచారము కాదు, ధర్మము కాదు. ఏది ధర్మం అవుతుంది అంటే శాస్త్రము చేత చెప్పబడినది మాత్రమే చెప్పాలి. అందుకే శంకరాచార్యులు వారు ఏదో నిత్యమధీయతాం తద్గితం కర్మ స్వనుష్ఠీయతాం అంటారు. వేదము ధర్మములకు ప్రమాణం. వేదం ఇది భగవంతుని యొక్క ఊపి, అది ఒకరు రచించినది కాదు. అందుకే వేదము అపౌరుషీయము, దాన్ని ఎవ్వరు రచించారు. మరి ఎవరు చెప్పారు? సమాధి ఎందు ఋషులు విన్నారు కాబట్టి వేదమునకు వాళ్ళు ఎవరు అంటే మంత్రమును లోకమునకు భగవంతుడు చెప్పినది అందించారు. వాళ్ళు మంత్రద్రష్ట అంతే, తప్ప దాన్ని ఎవ్వరూ రచన చేయాలి. అందుకే స్వరంతో నేర్చుకోవాలి గురుముఖ వేదాన్ని. పుస్తకం చూసి చదువుకుంటానంటే కుదరదు వేదం. అటువంటి వేదమును లోకమునకు అందించాలి. అందుకే రుద్రుడు అని పేరు శివుడికి. రుద్రుడు అంటే రుద్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా. లోకమునందు ఎవరు ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో చెప్పడం ధర్మం. నేనున్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే శాస్త్రము మాత్రమే మాట్లాడాలి. నేను ఇక్కడ ఎందుకు వచ్చాను? నందీశ్వర అవతారం గురించి మాట్లాడడానికి వచ్చాను. నందీశ్వర అవతారం గురించి చెప్పాలి తప్ప నా సొంత విషయాలు, అక్కర్లేని విషయాలు ఇవన్నీ నేను మాట్లాడకూడదు. ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రం మాట్లాడాలి. మీరు అక్కడ కూర్చున్నప్పుడు శ్రద్ధగా చెప్తున్నది వినాలి.
నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం, భర్తగా ప్రవర్తించాలి. నా కూతురు ముందు నిలబడితే తండ్రి ధర్మం, మా గురువు గారి ముందు నిలబడితే శిష్య ధర్మం, నేను కార్యాలయంలో ఉద్యోగం చేయడానికి వెళ్తే ఉద్యోగి ధర్మం, నేను అధికారిగా ఉంటే అధికారి ధర్మం, నేను సమాజంలో బయటికి వెళితే నాది పౌర ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించడానికే ధర్మము అని పిలుస్తారు. ఎట్లా ప్రవర్తించాలన్నది మనుష్యులు కాదు చెప్పేది, వేదం చెప్తుంది. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ధర్మము చెప్పడానికే భగవంతుడు వచ్చాడు. పరమశివుడు వేదములు లోకములకు ఇచ్చి తద్వారా ధర్మములు లోకానికి చెప్పాడు. ఆయన కూడా ఎప్పుడు ఆ ధర్మాన్నే ఆలంబనం చేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ ధర్మమే వృషభ రూపాన్ని పొందింది. అదే నందీశ్వరుడు అయ్యాడు. నందీశ్వరుడు వృషభ రూపాన్ని పొందడానికి కారణం వృష అంటే వర్షం కురిపించడం. మీరు ధర్మం పట్టుకున్నారనుకోండి, మీకు ఏదైనా ఆపద రావడానికి ముందే పరమేశ్వరుడు దానికి పరిష్కారాన్ని సిద్ధం చేస్తాడు. ఎప్పుడు సిద్ధం చేస్తాడు, ఎప్పుడు కాపాడతాడు అంటే మనం ధర్మాన్ని పట్టుకుంటే భగవంతుడు మనల్ని పొదిగి పట్టి కాపాడతాడు. ధర్మో రక్షతి రక్షిత. నేను ఇప్పుడు ఆ ధర్మాన్ని చెప్తాను, ఆ ధర్మం పట్టుకున్న వాడెవరో వాడు నా చేత రక్షింపబడతాడు అని చెప్పడానికి ధర్మము అన్ని ఈప్సితములను వర్షిస్తుంది. కాబట్టి వృషభారూఢుడై ఆయన ఉంటాడు. నందీశ్వరుడు వృషభ స్వరూపంలో ఉంటాడనడానికి కారణం అది. అటువంటి నందీశ్వరావతారం రావడానికి నేను నేపథ్యాన్ని మీకు మనం చేశాను. చతుర్ముఖ బ్రహ్మగారు అసలు ఎందుకు పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు? మీరు అవతారంగా అంటే ఉన్న ఆ శివుడే ఇంకొకటిగా కనపడాలి. అవతార అంటే కిందకి దిగి వచ్చుట, వేరొక రూపాన్ని కూడా పొందండి అని ఒక్క శ్రీ మహావిష్ణువే అనేక అవతారములు పొందారు. వేదోద్ధారణ, మంతరాధరణ, పృథ్వీ ధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, కృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, చోడీ విద్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అన్ని అవతారములు పొందారు. అట్లాగే మీరు కూడా అవతారంగా రండి అని బ్రహ్మగారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు పరమేశ్వరుడు అవతారంగా రావాలి అంటే దానికి తగిన కారణం అటువంటి బుద్ధి ఎవరి ఎందో ప్రవేశించాలి. ఆ బుద్ధి ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా ప్రవేశిస్తుంది? దానికి తగిన అధికారం ఉండాలి. అంత గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. మనం భక్తితో ప్రార్థన చేస్తే భగవంతుడు మనకి కుమారుడుగా వస్తాడు అన్న నమ్మకం ఉన్నవాడైతేనే భగవంతుడి గురించి అట్లా ప్రార్థన చేయగలరు. ఆ శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. అంత గొప్ప విషయాన్ని సాధించాలన్నా లోకంలో దేనికైనా గొప్ప పరిష్కారం ఏది అంటే తపస్సు. తపస్సుని మించినది లేదు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోవడం ఒక్కటే కాదు. శరీరంతో తపస్సు, మనస్సుతో తపస్సు, వాక్కుతో తపస్సు కూడా ఉంటాయని భగవద్గీతలో గీతాచార్యులు చెప్తారు. అట్లా తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించి ఆయన్ని తనకి కొడుకుగా పొందగలిగిన వాడై ఉండాలి. అటువంటి శక్తి కలిగిన వాడైతేనే ఆ పని చేయగలరు. శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు, గొప్ప భక్తుడు, మహాజ్ఞాని, సర్వశాస్త్ర పారంగతుడు. ఆయన దేవేంద్రుడి గురించి తపస్సు చేశారు. దేవేంద్రుడు ప్రత్యక్షమైతే దేవేంద్రుడిని వరమడిగాడు. అయోనిజం మృత్యుహీనం పుత్రమిచ్చామి సుప్రత. నాకు అయోనిజుడు అంటే స్త్రీ పురుష సంపర్కముతో సంబంధం లేకుండా తనంత తాను ప్రభవించేవాడు కొడుకుగా కావాలి. స్త్రీ పురుష సంబంధం లేకుండా పుట్టినవాడు అంటే సాక్షాత్ భగవంతుడు. భగవంతుడు నాకు కొడుకుగా రావాలి అంటే భగవంతుడు లోకాలకన్నిటికీ తల్లి, లోకాలకన్నిటికీ తండ్రి, లోకాలకన్నిటికీ తల్లి, లోకాలకన్నిటికీ తండ్రి నాకు కొడుకుగా రావాలి అంటే శాశ్వత కీర్తి నేను పొందాలి. ఆ కారణం చేత మా పితృ పితామహులందరూ తరించుకోవాలి.
ఒకప్పుడు అట్లా పరబ్రహ్మస్వరూపిణి ఇది జగన్మాత సీతమ్మగా వచ్చింది. జనకుడికి కూతురుగా వచ్చింది కాబట్టి జనకి. ఆకాశానికి కూతురుగా వచ్చి పద్మావతి. దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చి దాక్షాయణి. పర్వతరాజుకి కూతురుగా వచ్చి పార్వతి. ఒక్కొక్కసారి పరబ్రహ్మం అట్లా వస్తాడు. కృష్ణ భగవానుడిగా కొడుకుగా పుట్టాడు, ఒకప్పుడు వామనమూర్తిగా పుట్టాడు విష్ణువు. అలా నాకు భగవంతుడే కొడుకుగా కావాలని అడగడం కోసమని నాకు అయోనిజుడు మృత్యురహితుడు అంటే మరణము లేని వాడు. ఈ లోకంలో ఎవరు పుట్టినా గిట్టక తప్పదు, కానీ ఎప్పటికీ మరణించని వాడు, అసలు స్త్రీ పురుష సంపర్కం లేకుండా ప్రభవించేటటువంటి వాడు నా కొడుకు అన్న పేరుతో రావాలి. అట్లాంటి కొడుకు నాకు కావాలి అని దేవేంద్రుడు అడిగాడు. అడిగితే దేవేంద్రుడు అన్నాడు, నేను కాలంలో విడిపోతాను, బ్రహ్మగారు కూడా కాలంలో విడిపోతాడు. కాలంలో వెళ్ళిపోయే మేము కాలంలో వెళ్ళిపోయేవాడు మృత్యురహితుడు శాశ్వతుడిని నీకు కొడుకుగా ఎట్లా ఇవ్వగలం? ఇవ్వలేము. అట్లా ఇవ్వగలిగిన వాడు ఒక్కడే. మహాప్రళయం వచ్చినప్పుడు కూడా సమస్త లోకాలని తనలోకి తీసేసుకుని ఉండిపోయేటటువంటి శాశ్వతుడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఎవడు శాశ్వతుడో వాడు ఇవ్వగలడు. కాబట్టి నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేయి. కింటు దేవేశ్వరో రుద్ర ప్రసీదతి ఇదీశ్వర. ఏ పరమేశ్వరుడు శాశ్వతుడో ఆయన నీకు అటువంటి కొడుకులు ఇస్తాడు. ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు గురించి మళ్ళీ తపస్సు చేశాడు. భగీరథుడు చేసినట్టు, బ్రహ్మగారి గురించి పరమశివుడి గురించి చేసినట్టు, ఇంద్రుడి గురించి పరమశివుడి గురించి శిలాదుడు తపస్సు చేశాడు. చేస్తే దివ్య సంవత్సరముల తపస్సు తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ శిలాదుడితో అన్నాడు, దదామి పుత్రం సర్వజ్ఞం సర్వశాస్త్రార్థ సాగరం. నీకు నేను ఒక కుమారుడిని ఇస్తాను. ఆ కుమారుడు సకల శాస్త్రములు తెలిసి ఉన్నటువంటి వాడు. సముద్రం ఎంత ఉంటుందో సమస్త శాస్త్రములు అనుకుంటాయి. అన్ని శాస్త్రాలు తెలియడం అంటే సముద్రాన్ని తాగేయడం అని. అంత జ్ఞానము కలిగిన కుమారుడికి ఇస్తాను, తీసుకోవాలి అంటే ఆయన అన్నాడు, నా వద్దు, నాకు అయోనిజుడు శాశ్వతుడు మృత్యురహితుడు అటువంటి వాడు కొడుకుగా కావాలి. అందుకని నేను మిమ్మల్ని ప్రార్థన చేశాను అంటూ భగవన్ దేవదేవేశ త్రిపురాంతక శంకర అయోనిజం మృత్యుహీనం పుత్రమిచ్చామి సప్తమ. నాకు అయోనిజుడు మృత్యురహితుడు కొడుకుగా కావాలి. అది నువ్వు తప్ప ఇతరులు ఇవ్వలేరని దేవేంద్రుడు చెప్పాడు. అందుకని తపస్సు చేశాను. కాబట్టి నాకు అటువంటి కొడుకుని ఇవ్వండి అంటే పరమేశ్వరుడు అన్నాడు, ఈ లోకంలో అసలు అయోనిజుడుగా పుట్టగలిగిన వాడిని, శాశ్వతుణ్ణి, నిత్యుణ్ణి, మృత్యు లేని వాడిని నేను ఒక్కడిని. మహాప్రళయం వచ్చినప్పుడు కూడా ఉండిపోయేవాడిని నేను ఒక్కడిని. అటువంటి నేనే నీకు కొడుకుగా రావాలి, తప్ప మార్గం లేదు. నువ్వు ఇంత గొప్ప తపస్సు చేశావు, ఇంత భక్తితో నన్ను అడిగావు, ఇంత నమ్మకం పెట్టుకున్నావు, కాబట్టి నేనే నీకు కుమారుడిగా వస్తాను. ఆత్మ వైపుత్ర నామాసి అని శాస్త్రం. ఒక పరమేశ్వరుడే పరమేశ్వరుడికి కొడుకుగా కూడా వస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన సందర్భం! అందుకని నేను నీకు కొడుకుగా వస్తానని తవ పుత్రో భవిష్యామి నందినామాత్మయోనిజ. నేను అయోనిజుడిగా అంటే నీ భార్య గర్భవాసం చెయ్యకుండా వస్తాను, కానీ నీ కుమారుణ్ణే అవుతాను. ధర్మము చేత నీకు కుమారుణ్ణే కీర్తిస్తాడు. నేను శాశ్వతుడుగా ఉంటాను. నీ కొడుకు అన్న కీర్తిని ఇస్తాను. కాబట్టి అట్లాంటి కొడుకు ఎవరికి పుట్టలేదు ఇప్పటిదాకా. నేనే నీకు కొడుకుగా వచ్చాను కాబట్టి పరమశివుడు నాకు కొడుకు అయ్యాడు. లోకముల కష్టడికి తండ్రి నాకు కొడుకు అయ్యాడని నువ్వు అంత ఆనందమును పొందుతావు. కాబట్టి అంత ఆనందము ఇచ్చిన వాడిని కాబట్టి నంది అన్న పేరు పొందుతాడు. పొంది నీకు కొడుకు నవ్వుతానని శిలాదుడికి వరమిచ్చాడు. వరమిస్తే చాలా సంతోషించి ఈ శిలాదుడు అయోనిజుడుగా పరమశివుడే తనకి కుమారుడుగా రావాలి కాబట్టి యజ్ఞం చెయ్యడం కోసమని బయలుదేరి వెళ్ళాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు మొట్టమొదట భూమిని నాగలితో దున్నుతారు. అట్లాగే ఒకప్పుడు జనక మహారాజు గారు దున్నాడు, ఒకప్పుడు ఆకాశరాజు గారు దున్నాడు. శిలాదుడు కూడా భూమిని దున్నుతున్నాడు. దున్నుతుంటే
మాం దృష్ట్వా కాలసూర్యాహం జటామకుటధారిణం త్రిక్షం చతుర్భుజం బాలం శూలకంఠ గదాధరం వజ్రిణం వజ్రదంశ్చ వజ్రిణారాధితం శిశుం వజ్రకుండలిని ఘోరం నీరతోప వినిస్వరం. చాలా నల్లని రూపంతో వజ్రాల వంటి కోరలతోటి కించిత్ వానర ముఖాన్ని పోలినటువంటి ముఖంతో మేఘము గర్జిస్తే ఎలా గర్జిస్తుందో అటువంటి బ్రహ్మాండమైనటువంటి గర్జనలు వినపడుతూ ఉండగా 4 చేతులతోటి సాక్షాత్ పరమేశ్వరుడే శూలము టంకము గద మొదలైనటువంటి ఆయుధములను చేత పట్టుకుని నందీశ్వరుడిగా ప్రభవించాడు. ప్రభవించినప్పుడు శిలాదుడు ఆ కొడుకుని చూసుకొని పరమానందపడిపోయాడు. పరమేశ్వరుడే శిలాదుడి కోరిక తీర్చడానికి మళ్ళీ కొడుకు రూపంలో వచ్చాడు అని పరమానందపడిపోయి అప్సరోగానంతా నాట్యం చేశాడు. అష్ట దిక్కులను పరిపాలించేటటువంటి ఇంద్రుడు, యముడు, నిరుమిటి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వీళ్ళందరూ కూడా పరమానందంతో పుష్పవృష్టి విరిపించారు. అదితి, విష్ణు, సరస్వతి, లక్ష్మి వీళ్ళందరూ కూడా, ఆ తర్వాత శచీదేవి, సురభి వీళ్ళందరూ పరమానందాన్ని పొంది నంది అంటే ఆయన ప్రభవించినప్పుడు కేవలము తండ్రికి మాత్రమే కాదు సమస్త లోకములు ఆనందపడ్డాయి. దితి అంటే దైత్యుల తల్లి, రాక్షసుల తల్లి. అటువంటి దితి కూడా అంత ఆనందించింది. సర్వలోకములను ఆనందింపజేసిన వాడు కాబట్టి నంది అని పేరు పొందాడు. విచిత్రం ఏంటంటే కొడుకు పుట్టినప్పుడు తండ్రి సంతోషిస్తాడు తప్ప కొడుకు తండ్రికి నమస్కారం చేస్తాడు కానీ తండ్రి కొడుకుకి నమస్కారం చేయడు. కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు వసుదేవుడు కృష్ణ పరమాత్మని స్తుతి చేసినట్టు శిలాదుడు నందీశ్వరుడిని స్తుతి చేశాడు. వత్సవత్స మహావాహ మహిమాం పరమేశ్వర తస్మాన్ నందయమాం నందిం నమామి జగదీశ్వరం. వత్స 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 అని ఎవరికి పిలుస్తారంటే కొడుకులు, శిష్యుడికి పిలుస్తారు. గోవత్సము ఆవు దూడని పిలుస్తారు. నేను ఇవాళ సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నా కొడుకు రూపంలో పొందాను. నాకు పరమానందంగా ఉంది. ఇంత గొప్ప ఆనందాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నిన్ను నంది అని నువ్వు చెప్పినట్టే పిలుస్తున్నాను అని చెప్పి ఆయన నువ్వు నా కడుపున కొడుకుగా వచ్చినటువంటి కారణం చేత, అంటే కడుపున అంటే అయోనిజుడిగా వచ్చిన కొడుకుగానే సంభావింపబడ్డాడు కాబట్టి నా పితామహులందరూ కూడా శివలోకాన్ని చేరుకున్నారు. నేను ఎంతో సంతోషించానన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ పుట్టినటువంటి పిల్లవాడు మనుష్య రూపాన్ని పొందాడు. పొంది తండ్రి గారి దగ్గర సమస్త శాస్త్రాలు నేర్చుకున్నాడు. పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడదామని చూశాడు. ఎందుకంటే భక్తికి ఉద్ధాన పతనములు ఉంటాయి. భక్తి ఎందుకు కూడా కొన్నాళ్ళు భక్తి ఉండడం, ఏదో కలిసి రానప్పుడు మనం ఇంత కష్టపడ్డాం, భగవంతుడిని నమ్ముకున్నాం, మనకేమో కలిసి వచ్చిందని భగవంతుడిని విడిచిపెట్టడం, ఇట్లా ఉద్ధాన పతనాలు ఉంటాయి. అలా ఉంటాయేమో పరిశీలిద్దామని మిత్రావరుని పంపించాడు, అగస్త్యుడిని వశిష్ఠుడిని. వాళ్ళిద్దరూ వచ్చి పిల్లవాడిని చూసి, అయ్యో ఈ పిల్లవాడిని చూసి అయోనిజుడు, ఈ పిల్లవాడికి మృత్యువు లేదని నువ్వు అనుకుంటున్నావు శిలాదుగా, కానీ ఈ పిల్లవాడు మరణిస్తాడు, ఈ ఏడాదిలో ఆయుర్దాయం అయిపోయిందని చెప్పాడు. పరమశివుడు ఆ మాట చెప్పాడు. ఈ పిల్లవాడు మరణిస్తాడని సాక్షాత్తు అగస్త్యుడు వశిష్ఠుడు చెప్తున్నాడని ఆ శిలాదుడు విశేష దుఃఖాన్ని పొందాడు. నందీశ్వరుడు అన్నాడు, మహానుభావుడు పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు అంటే తిరుగులేదు, నన్ను మృత్యువేం చేస్తాడు. నేను పరమశివుడిని ధ్యానం చేస్తానని హృత్పుండరీకేశు శిరి ధ్యాత్వాదేవం త్రయంబకం త్రక్షం దశభుజం శాంతం పంచవక్త్రం సదాశివం. సదాశివం సదాశివ అన్న మాట లోకంలో ఒక పరమశివుడికే వర్తిస్తుంది. సదా బ్రహ్మ సదా విష్ణువు అన్న మాట లేవు. అందుకే అటువంటి సదాశివుడు అంటే ఎప్పుడూ శాంతమూర్తి, ఎప్పుడూ మంగళప్రదుడు, ఎప్పుడూ శుభంకరుడైనటువంటి పరమేశ్వరుడిని నేను ధ్యానం చేస్తానని 3 కందులతో ఉన్నవాడు, 5 ముఖములతో ఉన్నటువంటి పరమేశ్వరుడు, సత్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ముఖములు కలిగినటువంటి పరమేశ్వర స్వరూపాన్ని హృదయంలో పిల్లవాడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై
నిన్ను పరీక్ష పెట్టడానికి అన్నాడు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఇంత తపస్సు చేసి ఫలితాన్ని పొందినటువంటి శిలాదుడు కూడా భయపడిపోయి ఏడ్చాడు. కానీ పిల్లవాడివైనా నువ్వు మాత్రం నా మీద నమ్మకంతో నన్ను ధ్యానం చేస్తూ కూర్చున్నావు. పుట్టినప్పుడు ఎటువంటి రూపాన్ని పొందావో నీకు మళ్ళీ అటువంటి రూపాన్ని ఇస్తున్నానని మళ్ళీ పరమశివ తేజస్సుతో ఇదం పూర్వం ఎటువంటి రూపాన్ని పొందాడో అటువంటి రూపాన్ని పొందాడు. మమేష్టో గణవశ్చైవ మద్వీర్యో మత్పరాక్రమ ఇష్టామమ సదా చైవ మమ పాశ్వాగత సదా. నువ్వన్నా నీ వాళ్ళన్నా నాకు ఎంతో ప్రీతి. నీకు గణాధిపత్యం ఇస్తున్నాను. ప్రమథ గణములన్నా మదించేస్తారంటే శత్రు సంహారం చెయ్యడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మధిస్తారు కాబట్టి అంటే విశేషంగా మధిస్తారు కాబట్టి ప్రమథ గణములని పేరు. ప్రమథ గణములన్నింటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను. నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉంటావు. అట్లా ఉండేటటువంటి వరం ఇస్తున్నానని ఆయన ప్రకటించి వెంటనే తన మెడలో ఉన్నటువంటి మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేశాడు. వెయ్యగానే పరమశివుడు ఎటువంటి రూపాన్ని పొంది ఉంటాడో అటువంటి రూపాన్ని 3 కన్నులు 10 భుజములు 5 శిరస్సులను పిల్లవాడు పొంది 2వ శంకరుడిగా ప్రకాశించాడు. వెంటనే పరమేశ్వరుడు తన శిరస్సులో ఉన్నటువంటి ఒక జట నుండి స్రవిస్తున్నటువంటి జటోదకము ఆ నీటిని తీసి ఆ పిల్లవాడికి స్నానం చేయించాడు. దానికి జటోదక అని పేరు. అది నదీ స్వరూపాన్ని పొంది దాని నిండా కలువలు పద్మాలు వచ్చాయి. పరమేశ్వరుడు అన్నాడు, తైస్మాత్మర కశ్చిత్ సర్వపాపై ప్రముచ్యతే. ఈ జటోదక అన్న పేరుతో ఉన్న నదిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి సర్వపాప పరిహారం ఉంటుంది అన్నాడు. ఆ పిల్లవాడిని తీసి పార్వతీదేవి పాదముల మీద పడేసి వీడు కూడా నీకు కుమారుడే, ఇక పైన వీడిని కూడా నీ కుమారుడిగా సంభావించు అన్నట్టు. ఎప్పుడైతే నా కుమారుడు అన్న భావన పార్వతీదేవి పొందిందో ఆమె స్థలముల నుంచి పిల్లవాడిని చూడగానే శిశువు పుట్టగానే తల్లికి ఎట్లాగైతే స్థలముల నుండి పాలు ఊరుతాయో అట్లా ధారలు పడ్డాయి. వాటిని త్రిస్రోతస్సు అని పిలిచాడు పరమేశ్వరుడు. ఆ వృషభుడు పరమ సంతోషంతో బ్రంకె వేశాడు. వృషభని అన్న పేరుతో ఇంకొక నది పుట్టింది. విశ్వకర్మ బంగారు కిరీటం చేసి తెస్తే ఆ పిల్లవాడి తల మీద పెట్టి గణాధిపత్యం ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన యొక్క శరీరం నుండి స్రవించినటువంటి జలములు అంటే నందీశ్వరుడు యొక్క శరీరము నుండి స్రవించిన జలములకు స్వర్ణోదక అని పేరు. ఆయన బంగారు కిరీటము నుంచి కారినటువంటి నీరు జంబూ నది అన్న పేరుతోటి లోకంలో ఖ్యాతి పొందాయి. సర్వలోకాధిపత్యంచ గణేశత్వం తథైవచ. సర్వలోకాధిపత్యం అన్ని లోకాల మీద ఆధిపత్యాన్ని గణేశత్వాన్ని పరమేశ్వరుడు కటాక్షించాడు. ఆ పరమశివుడే ఒక కుమారుడి రూపంలో వచ్చి గణాధిపత్యాన్ని పొందాడు. శిలావుడు పరమ సంతోషాన్ని పొందాడు. పొందడమే కాదు, గణాధిపత్యములు పొంది ఒక శివుడు రెండుగా ప్రకాశించాడు. ప్రకాశించి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రకటించాడు. ఉపాసన ఎందుకు ఉండే లక్షణం ఏంటంటే మనం భార్యతో కూడుకున్న రూపాన్ని ఉపాసన చేస్తాం. అందుకే మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అంటాం. భార్యతో కూడుకున్న అన్న మాటకు అర్థం ఏంటంటే శక్తి సంవితుడు అని. నా శక్తి మాట్లాడతానన్న నా శక్తి గదిలో పెట్టి నేను రాను, నాతో పాటే నా శక్తి వస్తుంది. భగవంతుడికి భార్య అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన యొక్క శక్తిని ఆయన భార్యలా చెప్తారు. అందుకని ఉపాసన కొరకు పక్కన భార్య ఉండాలి. మరుత్తుల యొక్క కుమార్తె అయిన సూయశ అన్న కన్యని తీసుకొచ్చి నందీశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. పార్వతీదేవి తన కంఠహారాన్ని తీసి నందీశ్వరుడి మెడలో వేసింది. వేసిన తర్వాత వృషేంద్రము, శ్వేతగజము, సింహము, సింహధ్వజము, రథము, చక్రము ఇవన్నీ కూడా నందీశ్వరుడికి అమరాయి. పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందకారకుడు అయ్యాడు. అదే పరమశివుడు కొడుకు రూపాన్ని పొంది పార్వతీదేవికి మళ్ళీ వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ఎంత ఆనందాన్ని ఇస్తారో
అంత ఆనందాన్ని ఇచ్చాడు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆది దంపతులు లోకములకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడే అంత ఆనందపడితే ఇక జగత్తు ఆనందపడకుండా ఎట్లా ఉంటుంది? ఇంతమంది ఆనందమునకు కారణమైన వాడు కాబట్టి నంది అన్న పేరు సార్థక్యాన్ని పొందాడు. పొంది నందికేశ శివ ఖ్యాత సర్వపాప వినాశన. గంగాపి ప్రతివర్షంతు తత్రయామి శుభీక్షయా తస్మిన్ లింగేలయం యాతః పూర్ణాసేన తయాహరః. ఆ పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడుగా, అంటే నందీశ్వరుడు అన్నప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వృషభ రూపాన్ని పొందినవాడు అని కాదు. అప్పటికి పరమశివుడే వేరొక రూపాన్ని పొందాడు. నిజానికి శాస్త్రంలో ఆత్మావై పుత్రనామాసి అంటారు. తండ్రియే కొడుకుగా మారుతాడు అని. ఆయన తేజస్సే భార్య యందు ప్రవేశించి కుమారుడుగా ప్రభవించి, అట్లాగే అయోనిజుడుగా పరమేశ్వరుడే మళ్ళీ నందీశ్వరుడుగా వచ్చాడు. వచ్చి నేను ఒక లింగాకారాన్ని పొందుతాను. పొంది అందరూ ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి సదవకాశాన్ని కటాక్షిస్తాను. ఆయన నిజంగా ఇక్కడ అంత తేజోమూర్తిగా కూర్చున్నాడు అనుకోండి, ఆయన ప్రకాశాన్ని తట్టుకోలేదు. మనం కూడా దగ్గరికి వెళ్ళి ఉపాసన చెయ్యలేదు. కాబట్టి నేను అందరూ ఉపాసన చెయ్యడానికి వీలుగా నా తేజస్సునంతటినీ కూడా నేను ఈ లింగాకారమునందు ప్రవేశపెడుతున్నాను. లింగము అంటే గుర్తు అని పేరు. అంటే అంతటా నిండిపోయిన తేజస్సు ఏది ఉంటుందో ఆ తేజస్సు ఒక చోటికి వచ్చి ఘనీభవిస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఒక కాగితం తీసుకొచ్చి నేను అక్కడ పెట్టి ఒక ఉల్లిపొర కాగితాన్ని సూర్యుడికి ఎదురుకుండా భూతత్వం పెట్టి దాని మీద కాంతిని అట్లానే నిలబెట్టాను అనుకోండి. ఆ కాంతి భూతత్వంలో నుంచి ఆ అర్థం ఆ కాగితం మీద పడి కాసేపటికి కాగితం వేడికిపోయి కాలిపోతుంది. అట్లాగే అంతటా నిండిపోయినటువంటి ఈశ్వర తేజస్సు ఒక్క చోటుకు వచ్చి నిలబడింది అనుకోండి, దానికి లింగం అని గుర్తు. పరమేశ్వర తేజస్సు ఏది నందీశ్వరుడుగా మారిందో, ఏది సర్వ జగత్తులకు ఆనందం ఇచ్చిందో, అటువంటి ఆనంద ఘనము లింగ రూపంలో పొందితే అది మహానందీశ్వరుడు. అంటే అందరికీ ఆనందకారకుడు, అందరికీ ఆనందకారకుడైన మహానందీశ్వరుడి యొక్క ఆరాధన నీకు ఏ ఆనందమునకు కారణము కాదు. అంటే నువ్వు ఏ అవసరము తీరక బాధపడుతున్నావో ఆ అవసరము తీరి సంతోషం పొందడానికి ఆయన ఆరాధన కారణమవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న సరస్సులోకి గంగ కూడా ఏడాది ఒకసారి వచ్చి ప్రవేశిస్తూ ఉంటుంది. అటువంటి లింగాకారాన్ని పొంది మహానంది అని పేరు పొందాడు. మహానంది అని పేరు పొందడమే కాకుండా తాను నవనందులయ్యాడు. నవనందులు అంటే మహానంది, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది, సోమనంది, నాగనంది, ప్రమథనంది, దాన్ని ప్రథమనంది అని పిలుస్తున్నారు. శివనంది, విష్ణునంది. ఇవి కాకుండా ఈ నవనందులకు పరిపాలకుడుగా బ్రహ్మనంది. ఇట్లా ఈ నవనందులుగా వెలిచాడు. ఈ నవనందులుగా వెలియడము అన్న మాట వెనక ఉన్న అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఎట్లా అయితే ఆ పరమశివుడే నందీశ్వరుడుగా అంటే అందరికీ సంతోషమునిచ్చినటువంటి వాడిగా వచ్చి లింగ రూపమును పొందినట్లే అదే పరమేశ్వరుడు 9 నందులు అయ్యాడు. 9 నందులు అయినప్పుడు ఒక్కొక్క నందికి ఒక్కొక్క పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఆ నవనందులకు అట్లా ఎందుకు పేర్లు వచ్చాయన్నది 9 నందుల యొక్క విశేషాన్ని చెప్పడం సాధ్యం కాదు. కానీ మీకు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవాపగచ్చస్తం మమ తేజోంశ సంభవం అంటాడు. అంతటా పరమేశ్వరుడి యొక్క విభూతి ఉంటుంది. కానీ ఒక్కొక్క చోట ఆయన తేజస్సు చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. చూడండి, ఒక్కొక్కళ్ళు అద్భుతంగా నృత్యం చేస్తారు. శోభానాయుడు గారు ఒకప్పుడు పద్మావతి ప్రణయం చేస్తే అట్లా ఉండేది. అటువంటివి చూస్తే అబ్బా తల్లి ఏమి నృత్యం చేసింది అంటాం. చిట్టిబాబు గారు వీణ వాయిస్తే అట్లా వాయించేవారు. ఆయన ఎందు ఉన్న విభూతి ఈశ్వర తేజస్సు.
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట పాడితే అట్లా ఉండేది. ఆవిడ ఎందు ఉన్న గాన కళ ఈశ్వర తేజస్సు. ఆశ్చర్యకరమైన తేజస్సు ఏది ఉంటుందో ఆ తేజస్సు రాశీభూతమై నీకు కనపడితే అది నందిలింగంగా మారుతుంది. వినాయక నంది అని అని అనుకోండి. వినాయకుడు నందీశ్వరుడు ఎలా ఉంటాడు? లింగ రూపాన్ని ఎలా పొందాడు? ఎందుకు పొందాడు అంటే వినాయకుడి ఎందు ప్రధానమైన ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి లింగ రూపంలో పొందుతుంది. అంటే ఇప్పుడు మీరు వినాయకుడి ఎందు ఉన్న గొప్ప లక్షణం ఏముందో అది మీ ఎందు కూడా ప్రకాశించాలి అని మీరు అనుకుంటే మీరు ఆ నందిని పూజ చేస్తారు అని గుర్తు. 9 నందులను పూర్తి చేశారనుకోండి, మీరు 10కి చేస్తారు. మీరు అంటే నేను అన్నది మీకు అర్థమవుతుందో లేదు. చూడండి, నవరాత్రులు చేశాను. నవరాత్రులు తప్ప 3 రాత్రులు, 2 రాత్రులు, 1 రాత్రి, 4 రాత్రులు ఉండవు. గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు 9 ఎందుకు చేయాలి? రాత్రులు అంట. పైగా రాత్రి ఏం చేస్తున్నాం? నిజానికి రాత్రి మనం ఏం చేయం? బడలు చేస్తాం పూజ. మరి నవరాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది? అంకెలలో పెద్దది 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత 10 వచ్చేస్తుంది. 9 ఉపాసన చేస్తే 10 వస్తుంది. అంటే 1 ఆ పరబ్రహ్మము పక్కన పూర్ణమవుతుంది. అంటే అది ఏదో నీకు అర్థమైంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేని ఎందు ప్రబల తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు నువ్వు కూడా పొందగలిగితే సార్థక్యమును పొందుతావు. ఈశ్వర కృపకు కారణం అవుతుంది. వినాయక నంది అన్నాను అనుకోండి. వినాయకుడు అంటే వి అంటే సంస్కృతంలో విశిష్టమైన అని ఒక అర్థం. వి అంటే వ్యతిరేకార్థం కూడా ఉంది. వినాయక అంటే నాయకుల యందు విశేషమైన వాడు. విధవ అంటే భర్త లేనిది అని అర్థం. వి 2 రకాలుగాను పనిచేస్తుంది సంస్కృతంలో. వినాయకుడు విశిష్టమైన నాయకుడు. విశిష్టమైన నాయకుడిని ఎందుకు పిలిచారు వినాయకుడిని అంటే వినాయకుని ఎందు అన్నిటికన్నా గొప్ప గుణం ఏంటంటే ఆయనకి అత్యంత ఇష్టమైనది ఏదో అది సమాజపరంగా విషయం. ఏనుగుకి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే తన దంతం. ఏనుగుకి అందం కూడా దంతం. 2 దంతాలు పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి, ఆ ఏనుగు చాలా అందంగా ఉంటుంది. పైగా ఏనుగు కన్నా ఏనుగు దంతానికి విలువ చాలా ఎక్కువ. అందుకే ఏనుగు దంతాలు ఎదుగుతూ ఉండడం, ఏనుగులు చంపేస్తుండడం ఇలాంటి దుష్టకార్యాలు కూడా వెళ్ళేవి. కాబట్టి ఏనుగు దంతం అంత అందంగా ఉంటుంది, అంత విలువైనది. అది నవలడానికి పనికి రాకపోయినా చాలా అందం ఏనుగుతుంది. అటువంటి దంతాన్ని వినాయకుడు దేనికి ఉపయోగించాడు? మహాభారత రచనకు ఉపయోగించాడు. ఎందుకని? వ్యాసుల వారు కలియుగంలో వేదం అందరూ చదువుకోలేదు. వేదం చదువుకున్న దానితో సమానంగా నేను పంచమ వేదం భారతం చెప్తాను. కానీ నేను చెప్తున్నప్పుడు మధ్యలో గంట మార్చుకుంటానని గంట అడిగిందని పక్కన పెట్టి ఇంకో గంటను తీసుకునేంత అవకాశం ఉండదు. నేను అలా చెప్పి వెళ్ళిపోతాను. ఆపకుండా రాయాలి. అట్లా వ్రాయగలిగిన వాడు ఎవరైనా ఉంటే నేను భారతం చెప్తానన్నాడు. అది పంచమ వేదం, వేదంతో సమానం. ఎవరు రాస్తారు? అట్లా వ్రాయడం నాకు సాధ్యం కాదు. ఎవరు మొదలుపెట్టినా గంట మరుగుతుంది. అడిగినప్పుడు గంట అక్కడ పెట్టి ఇంకో గంటను తీయాలి. తీసే లోపల వినాయకుడు చెప్పేస్తాడు వ్యాసుడు. కుదరదు. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు వినాయకుడు ముందుకు వచ్చి నేను ఒక అపూర్వ గంటతో రాస్తానని తన యొక్క దంతాన్ని విరిచేసుకున్నాడు. విరిచేసుకొని నేను అంగవికారంగా అయిపోయినా పర్వాలేదు, నాకు ఇబ్బంది కలిగినా పర్వాలేదు, నా శరీరమునకు ఇబ్బంది కలిగినా పర్వాలేదు, కానీ లోకమునకు పంచమ వేదం ఉండాలని తన దంతంతో మహాభారతాన్ని రాశారు. వ్యాసుడి దగ్గర కూర్చొని ఏకదంతం. అప్పటి నుంచి ఒక్క దంతం ఉన్నవాడు అని పిలుస్తాం. నిజానికి 2 దంతములు ఉండవలసిన వాడిని ఒక్క దంతం ఉన్నవాడు అని పిలిస్తే ఆయన పట్ల అది హాస్యం అవుతుంది. కానీ అది హాస్యం కాదు, ఆయన పట్ల పూజ. ఆయనకు అది నామం. ఎందుకయింది అంటే లోకములకు ప్రయోజనం చేకూర్చవలసి వస్తే తనకన్న అపూర్వమైన దంతాన్ని వినాయకుడి మహాభారత రచనకు ఉపయోగించాడు. నాకు ఏదో ఒక విభూతి ఉండవచ్చు. ఓ పాటో, ఓ నృత్యమో, ఓ కవిత్వమో, ఓ మాటో, అధికారమో, ధనమో ఏదైనా ఉండొచ్చు. అది నాతో రాదు. శరీరం పడిపోయినప్పుడు అది పోతుంది. కానీ అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే
నేను ఊపిరి తీస్తూ ఉన్నంత కాలం నాకు భగవంతుడు ఏది ఇచ్చాడో అది సమాజ ఉద్ధరణ కొరకు నేను ఉపయోగించాననుకోండి. దాని చేత నేను ఉత్తీర్ణుడవుతాను. ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. నేను నీకు ఇచ్చినందుకు దీన్ని నువ్వు సమాజ అభ్యున్నతి కొరకు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు నేను సంతోషిస్తున్నానంటాడు. దానికి మొట్టమొదటి వాడు ఎవరంటే వినాయకుడు. వినాయకుడి యందు ఏ దివ్య విభూతి చాలా గొప్ప లక్షణం ఉందో అది లింగస్వరూపమును ఉంది. గుణం కంటికి కనపడదు, గుణము చేత నడవడి తెలుస్తుంది, కానీ గుణము తెలియదు. ఆయన చాలా నెమ్మదస్తుంది, ఆయన మాట తీరును బట్టి తెలుస్తుంది. ఆయన నెమ్మదితనం కనపడదు. నెమ్మదితనం రూపాన్ని పొందితే లింగమైంది గుర్తు. వినాయకుని యొక్క త్యాగ బుద్ధి, లోకము కొరకు ఆయన ప్రవర్తించే తీరు లింగము. అట్లాగే సూర్యనంది. సూర్యుడి గొప్పతనం ఏంటి? పరబ్రహ్మములు ఒకటైపోయి ఉండడం ఈ కంటితో చూడటం కుదరదు. బ్రహ్మ చూస్తాడు, విష్ణువు చూస్తాడు, శివ చూస్తాడు. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిపి పరబ్రహ్మమైంది అనుకోండి, పాలలో నెయ్యి. పాలు కనపడతాయి కానీ నెయ్యి కనపడచ్చు. అట్లాగే అంతటా వ్యాపించి ఉంటాడు. అప్పుడు పరబ్రహ్మ దర్శనం అవ్వదు. అటువంటి పరబ్రహ్మముగా లోకాల్లో కనపడేవాళ్ళు ఇద్దరే. పరబ్రహ్మము కరచరణాదులతో నడిస్తే అది గురువు. రెండవ వాడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు యొక్క సమాహార స్వరూపం. అందుకే ఆయనకి ప్రాతకాలంలో, మధ్యాహ్నం, సాయంకాలం సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి ఆయన్ని పూజ చేస్తారు. సంధ్యావందనం చేయడమే పూజ. కాబట్టి సూర్య భగవానుడు అంత గొప్పవాడు. మహాభారతంలో విరాట పర్వంలో సూర్యుడి గురించి చెప్తారు చిత్రగారు. ఆయన నీరజాకరములు నిష్టై చేసిన భవ్య తపంబు ఫలమనంగా జనసముఖాంతి నందిత చక్రయుగ్మకంబులయనురావంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకానకరగిన గట్టి అనగా అదుల వేదత్రయ లతికాచయము పెను వందం పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కంజర ఎగుతు జన సమాజకరముట హృదయ సరోజమదపగుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలిగే అంటారు. హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకానకరగిన గట్టి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒకటైపోయినటువంటి ముద్ద కాంతి స్వరూపంగా అంటే కాంతి భాస్కరుడై ప్రకాశిస్తున్నాడు సూర్యుడై. ఆ సూర్యుడి యొక్క గొప్ప లక్షణం ఏంటి అంటే పెట్టడం పరబ్రహ్మము యొక్క గొప్పతనం. పెడతాడు. ఏమిటి పెడతాడు అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ చెప్తాడు, సూర్యుడు లేకపోతే అన్నం లేదు, ప్రాణులు నిలబడం, అసలు సృష్టి స్థితి లయాలి. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యా అన్నసంభవ అని, పర్జన్యాత్ అన్నసంభవ, ఆ పర్జన్యుడి వలన అన్నం కలుగుతోంది. యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయుర్యారామోహం పార్థ సజీవతి అంటారు గీతాచార్యుడు. అన్నాత్ భవంతి భూతాని, అన్నం తిన్నాను అనుకోండి, ఆ తిన్న అన్నంలో సారవంతమైనటువంటిది పురుషుడి యందు వీర్యముగా మారుతుంది, స్త్రీ యందు శోభితముగా మారుతుంది. పురుషుడి యందు వీర్యము అంటే శుక్రము, స్త్రీ యందు శోభితము కలిస్తే పిండముగా మారుతుంది. మారితే సృష్టి జరుగుతుంది. పుట్టిన బిడ్డ మళ్ళీ అన్నం తింటేనని బతకడు, అన్నము వలననే పడిపోతాడు. అన్నము తినకూడదు తిన్నాడు అనుకోండి, అదే మరణములకు కారణం. అందుకే అన్నము అంటే మనము తినది, మనమే తినది అని రెండు అర్థాలు. ఆ అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నం ఇచ్చేవాడు ఎవరంటే సూర్యుడు. లోకంలో ఇన్ని మొక్కలు పుడుతున్నాయి అంటే కారణం సూర్యరశ్మి. సూర్యరశ్మి లేకపోతే విత్తనాలు వేసిన మొక్కలు రావు, మొక్కలు వచ్చినా పెరగవు, ఆకుపచ్చదనం ఉండదు, అన్ని మొక్కలు పుట్టాయి. ధౌమ్యుడు చెప్తాడు, మొట్టమొదట ఆకులు, చెట్లు, కాయలు, పళ్ళు వస్తే వాటిని ఏళ్ళు, జింకలు ఇటువంటివన్నీ తింటాయి. అప్పుడు కేవల మాంసాహారం ఉంటాయి. పులులు, సింహాలు ఇలాంటివి శాకాహారం తిన్న ప్రాణుల్ని చంపి అవి మాంసం తింటాయి. మాంసాహారం తినే ప్రాణులు, శాకాహారం తినే ప్రాణులు, శాకాహారం మాంసాహారం కూడా తినే ప్రాణులు బ్రతకాలి అంటే సూర్యుడు కారణం. ఇంతమందికి అన్నం పెడుతున్నాడు.
సముద్రంలో నీళ్లు నాటి మేఘం చేసి ఆయన వర్షం పడేట్టుగా చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్న సూర్యుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ ఉదయించవలసిన సమయానికి ఉదయించి అస్తమించవలసిన సమయానికి అస్తమించి వెళ్ళిపోతున్నాడు తప్ప మనం తెలుసుకుని కృతజ్ఞత చెప్పి నమస్కరించి అర్ఘ్యం ఇచ్చి పూజిస్తే సంతోషిస్తాడు. లేదా వీళ్ళెవ్వరూ నా గురించి పట్టించుకోలేదని తన కర్తవ్యం ఆయన మానడు. తన కర్తవ్యం తాను చేసుకుని నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అన్నం పెడుతున్నాడు. మనం ఏమంటాం? ఎవరికైనా ఒక్క పూట నాపోటీగాడు, నీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడలేదు, నాపోటీగాడు ఒక పూట ఎవరికైనా భోజనం పెట్టాడు అనుకోండి, ఆయనకి మేమే భోజనం పెట్టాం, ఆయనకి మేమే పలహారం పెట్టాం, లేకపోతే 100 మందికి అన్నం పెట్టాం, 200 మందికి అన్నదానం చేసామండి, మేము ఇప్పటికి 1000 మందికి అన్నం పెట్టామండి అంటాం. నరసింహ శతకంలో శేషప్ప కవి ఒక అద్భుతమైన మాట అన్నాడు. అడవి పక్షులకెవడు ఆహారమిచ్చను, మృగ సంఘములకెవడు మేత పెట్టే, జలచరాకులకు భోజనం వెంబడించే, చెట్లకెవ్వడు నీరు చెడిపోసే, స్త్రీల గర్భంబులో శిశులకెవ్వడు పెంచే, కవులకెవ్వడు పూస బరగ విషము, మధుపాళికెవ్వడు మకరంతమునరించే, పశులకెవ్వడు పెట్టే పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని నేనొక దాత లేడయ్య వెదకి చూడ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటే ఆ సూర్య భగవానుడు నిజానికి ఆయన అన్ని చెట్లకి వర్షం కురిపించి నీరు పోసేవాడు ఆయన, అన్ని మొక్కలు పుట్టడానికి కారణం ఆయన, అన్ని మృగాలకు అన్నం దొరుకుతోందంటే ఆయన, అన్ని పక్షులకు అన్నం పెడుతున్నవాడు ఆయన, తల్లి గర్భంలో శిశువు పెరగడానికి కారణం ఆయన, పావుకి విషం పోస్తున్నవాడు ఆయన, తేనెటీగకి తేనె దొరకడం కోసం పువ్వులలో తేనె నింపుతున్నవాడు ఆయన. చెట్టు లేకపోతే పువ్వు ఎక్కడిది, పువ్వులో తేనె ఎక్కడిది, తేనె నింపుతున్నవాడు ఆయన. పశువులకి గడ్డి కావాలి, ఆ గడ్డి పెరిగేట్టు వర్షం కురిపించి చేస్తున్నవాడు ఎవరు? సూర్యుడు. ఆ చేస్తున్న ఉపకార బుద్ధి నీకు 10 మందికి పెట్టి సంతోషించడానికి రావాలి, నువ్వు తిని సంతోషించడం కాదు. ఒకరికి పెట్టి నా జన్మ ధన్యమైంది, అతిథి దేవోభవ, పరమేశ్వరుడు నాకు ఇవాళ అతిథిగా వచ్చాడు, నేను పెట్టగలగాలని సంతోషించడం నీకు రావాలంటే మళ్ళీ దాని వలన ఏమీ కోనకుండా సూర్యుడు లేస్తే ఇంతమందికి పెడుతున్నాడు. ఆ పెడుతున్న శక్తి ఉందే అది నువ్వు చూడాలనుకుంటే సూర్య నందిగా మారింది ఆ లక్షణం. ఒక్కొక్క విభూతి అవన్నీ శివస్వరూపాలు, మంగళస్వరూపాలు, శుభకరాలు, అవన్నీ కూడా లోకములకు శ్రేయస్సు కల్పించేవి. ఇవన్నీ నువ్వు చూడాలి అనుకుంటే ఆ గుణము కంటికి కనపడదు. కంటికి కనపడని గుణము ఘనీభవిస్తే అది లింగమైంది. గరుడ నంది, గరుత్మంతుడికి ఒక గొప్పతనం ఏమిటి? అమృతాపహరణం చేశాడు. ఏకంగా దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే, నువ్వు వజ్రాయుధం ప్రయోగిస్తే నేను కనీసం దెబ్బ కూడా తినకపోతే నువ్వు బాధపడతావు, అందుకని నేను ఒక ఈక వదిలిపెడుతున్నానని ఒక ఈక వదిలేశాడు వజ్రాయుధాన్ని. అంటే గరుత్మంతుడి గొప్పతనం అంతటి మహాబలవంతుడు. అమృత భాండాన్ని తల్లి దాస్యం విడిపించడానికని ఆ తీసుకెళ్తున్నప్పుడు కనీసం ఇంత గొప్ప అమృతం కదా, ఒక్క చుక్క నేను నోట్లో వేసుకుంటే నాకు కూడా జరామరణం ఉండవని ఆయన అమృతాన్ని కొంచెం కూడా నోట్లో వేసుకోవాలి. అది చూశాడు విష్ణువు. లౌల్యము లేదు, మీ అమ్మని దాస్యం నుంచి విడిపించడానికి కద్రువ కొడుకుల కోసం తీసుకెళ్తున్నావు తప్ప నువ్వు దాన్ని చుక్క కూడా తాగలేదు. నీ గుణాన్ని మెచ్చుకున్నాను కాబట్టి నిన్ను నాకు వాహనంగా చేసుకుంటున్నాను. గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు. లౌల్యము లేకుండా, లౌల్యము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి, ఇక నచ్చింది కదా అని అది తప్పు, అట్లా చెయ్యకూడదు అని తెలిసి కూడా చెయ్యకుండా ఉండలేక అది చేస్తూ ఉండడానికి లౌల్యం అని పేరు. లౌల్యము మంచి వైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఎప్పుడూ మంచి పుస్తకాలు చదువుకోవడం, ఎప్పుడూ జపం చేయడం, ఎప్పుడూ తపస్సు చేయడం, అవంతా లౌల్యము మంచి కాకుండా ఇంద్రియ లౌల్యం. చూడకూడదు చూస్తూ ఉండడం, వినకూడదు వింటూ ఉండడం, అదంతా ప్రమాదకరం, జీవుని పాడు చేస్తుంది. గరుత్మంతులు అమృతమే దొరికినా ముట్టుకోలేదు, కేవలం తాను ఏ పని మీద పెడుతున్నాడో ఆ పని మీద వెళ్ళాడు. అందువల్ల విష్ణువు
గరుత్మంతుడిని వాహనంగా స్వీకరించాడు. ఆ లౌల్యము లేకుండా అన్న ఒక ఉత్తమ గుణం, చాలా గొప్ప గుణం. అటువంటి గుణము లింగముగా ఒక గుర్తుగా నువ్వు ఆరాధించి తద్వారా నువ్వు ఆ గుణం పొందడానికి అవకాశం కల్పించాలంటే గరుడనంది. అంటే ఒక్కొక్క గుణం, ఒక్కొక్క విభూతి ఉత్కృష్ట ప్రాణుల యందు పరమేశ్వర రూపముల యందు ఏది ఉందో అది నువ్వు స్మరించడానికి. భక్తి పెరగాలి అంటే సూర్యనది దగ్గరికి వెళ్ళారనుకోండి, స్వామి ఎప్పటి నుంచి పెడుతున్నావు అన్నం, ఎంత తిన్నాను, ఎన్ని తిన్నాను, ఎంత జీర్ణం చేసుకున్నాను, అన్ని పెట్టిన నువ్వు ఇన్నాళ్ళకి నీ పెట్టిన గుణం లింగంగా మారి కనపడుతున్నావా అని 2 చేతులు ఎత్తి నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అటువంటి గుణములు స్మరిస్తూ మీరు తిరిగి ప్రదక్షిణం చేశారనుకోండి, దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడి వైపు ఉంచుకొనుగా అంటారు. అంటే ఉదాహరణకి నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఈ మైకులు 2 నాకు కుడి చేతి వైపు ఉంటాయి. కుడి చేతి వైపు పెట్టుకున్నాను అంటే అర్థం ఏంటంటే పూజనీయము, గౌరవనీయము. దాని గుణం మీకు రావాలని కోరుకుంటే ప్రదక్షిణంగా వెళ్తారు. దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే లోపల ఉన్న వారి అనుగ్రహం మీ మీద పరాలి. దక్షిణం అంటే కుడి. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఇవి నా కుడి చేతి వైపు ఉంటాయి. నేను ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, ఎడం చేతి వైపు వస్తాయి. అలా ఎడం చేతి వైపుకి రాకుండా చూసుకోవాలంటే నేను వీటికి గుండ్రంగా తిరిగాను అనుకోండి, ప్రదక్షిణం. అప్పుడు గౌరవించాలని మీ వలన నేను అభ్యున్నతిని పొందాలి. మీరు మనసులో ఒక్కొక్క దాని గొప్పతనాన్ని స్మరించినా స్మరించకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మీరు చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, నిశ్శబ్దంగా శివ 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 అంటూ తిరుగుతున్నా దాని యందు ఏ విభూతి ఉందో ఆ విభూతి మీకు అనుగ్రహకారణం. అది మీ యందు లక్షణముగా ప్రచోదనం అవుతుంది. ఆ పెట్టే లక్షణం మీకు వచ్చిందనుకోండి. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఉండేవారు తూర్పుగోదావరి జిల్లాలో పీగన్నవరం అన్న చోట. అవిని పెట్టడమే పని, అలా పెట్టేవారు. ఒక రోజున అమలాపురం ఇంటిపల్లి అగ్రహారంలో పండితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆకాశంలో ఒక బంగారు రంగులో ఒక దీపం వెలుగుతూ వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళు లేచి నమస్కారం చేసి, ఎవరో మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు, శరీరం వదిలిపెట్టాడన్నారు. ఇప్పట్లో అప్పుడు టీవీలు లేవు. తర్వాత తెలుసుకుంటే డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసినప్పుడు ఆవిడలో వచ్చి దివ్య జ్యోతి నుంచి ఆకాశంలో వెళ్ళిపోయింది. 10 మందికి పెట్టిన గుణం ప్రత్యక్షంగా అందరూ చూస్తుండగా అలా వెళ్ళిపోయింది. ఒకప్పుడు భగవాన్ రమణులు అలా వెళ్ళే అరుణాచలం ప్రదక్షిణం చేస్తూ అరుణాచలంలోకి ఆయన చేరిపోయారు. అంటే ఆత్మజ్యోతి అలా వెళ్ళింది. నీ ఎందు ఆ గుణము ప్రవేశిస్తే అది నిన్ను తరింపచేస్తుంది. అలా తరింపచేయడానికి ప్రదక్షిణం, నవనందులకు ప్రదక్షిణం. దాన్ని దేవస్థానం వారి పుస్తకంగా ప్రచురించినప్పుడు దానికి ప్రదక్షిణ క్రమాన్ని కూడా నిర్ణయం చేసి వారు అందులో శివనంది, విష్ణునంది, మహానంది, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది, సోమనంది, ప్రమథనంది, నాగనంది ఆ క్రమంలో ప్రదక్షిణం చేసి బ్రహ్మనందికి నమస్కారం చేసి పరిపాలనాంశ ఇచ్చాడు కాబట్టి పరమేశ్వరుడు ఆయన బ్రహ్మనందికి నమస్కారం చేసి, అయా నా ప్రదక్షిణం పూర్తయిందని ఆయనకి చెప్పేసి పూర్తి చేయమని చెప్పారు. అది స్కాంద పురాణంలోంచి ఉటంకించిన శ్రీశైల ఖండము అని అక్కడ. కాబట్టి శ్రీశైల ఖండం అన్నమాట స్కాంద పురాణంలో అందులోంచి ఉటంకించారు. కాబట్టి అటువంటి ప్రదక్షిణం చేస్తే అదృష్టము. బహుశా నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు ఈ భూమి మీద ఎక్కడా కూడా ఇలా ఉండడం అన్నది ఎక్కడా లేదు. ఒక్క ఈ మహానంది దగ్గర ఇలా. అందుకే దీనికి నంది మండలం అంటే అంత ప్రశస్తమైనటువంటి భూమి. ఈ మండలంలోకి ప్రవేశించడానికి అదృష్టం ఉన్నాయి. నంది మండలంలోకి రావడం అంటే అంత అదృష్టం. నంది మండలము, నంద్యావళి, ఆవళి అంటే బహుశా దీపావళి లాగా, నంద్యావళి బహుశా నంద్యావ అని మారి ఉండవచ్చు. అంత ప్రఖ్యాత భూమి. అటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది. ఆ తీర్థము మహానంది తీర్థము అని. తస్య నామ్నాతు తత్తీర్థం త్రిశిలోకేషు విశ్రుతః సర్వతీర్థాని పుణ్యాని తత్ర సన్నిహితాన్యపి తస్మిన్ తీర్థే
అంబసి స్నాత్వా పీత్వాత అమృతం శుభం. ఆయన పేరు మీదే అక్కడ తీర్థం ఏర్పడింది. తీర్థము అన్న మాట చాలా చాలా గొప్పది. మనం చూడండి, దైవ దర్శన యాత్ర చేశామని తీర్థయాత్ర చేశామండి అంట. తీర్థము అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్వం దాని గొప్పతనాన్ని తెలుసుకొని ఎవరో మహానుభావులు గొప్ప గొప్ప ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారన్నమాట. తపస్సు చేసి చివర వాళ్ళు ఏం చేస్తారంటే లోకానుగ్రహం కొరకు తమ తపో నియమాన్ని తపో ఫలితాన్ని ఆ నీటి ఎందు ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు. తజ్జలాం అంటే శృతి, అది పరబ్రహ్మ స్వరూపం, దాని ఎందు ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు. దాని ఎందు స్నానం చెయ్యడం అన్ని యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితానికి సమానం. అందుకని తీర్థ స్నానం అంత గొప్పది. అంత గొప్ప తీర్థము ఏర్పడి ఆ తీర్థము సాక్షాత్ మహానంది లింగమును స్పృశిస్తూ వస్తూ ఉంటుంది. అందుకే దానిలో స్నానం చేయడము అంటే అంత గొప్పదైన లింగమును స్పృశించి వచ్చిన జలములో స్నానం చేయడం. మహానందీశ్వర లింగము వద్ద ఉన్న తీర్థములకు అంత గొప్పతనం రావడానికి ఆ తీర్థ జలాలు అంత నిర్మలంగా, రూపాయి నాణ్యం పడేస్తే అడుగుకి వెళ్ళి నాణ్యం కనపడుతుంది. అంత స్వచ్ఛమైన జలాలతో ఉండడానికి అన్ని ధారలు ఏర్పడి వెళ్ళి అన్ని పంట పొలాలు పంటడానికి కారణమవుతోంది. అంత గొప్ప తీర్థం మహానంది తీర్థం. అంత గొప్పదైనటువంటి ఈ క్షేత్రం, అటు పక్కన మహానంది అన్న పేరుతో స్వామి ఉన్నాడు. ఆయన వృషభ రూపాన్ని పొందాడు. వృషభ రూపాన్ని ఎందుకు పొందాడు అంటే విష్ణు ప్రీతి కొరకు. నేను మీకు మొట్టమొదటిలో కారణం చెప్పాను. ఆ విష్ణువు దేహార్థ భాగము పరమశివుని ఎందుకు పొందాలి అంటే వహించడం కోసం వృషభ రూపాన్ని పొందాడు. రెండు, ఈ వృషభ రూపములు పొందుట అంటే ధర్మము వృషభము. వృషభాన్ని ఆరాధించడము అంటే ధర్మాన్ని ఆరాధించడం. గోవుకైతే వెనక భాగంలో పూజ చేయాలి, వృషభానికైతే ముందు భాగంలో పూజ చేయాలి. గో మిథునానికి పూజ చేయవలసింటే ఎట్లా పూజ చెయ్యాలో మనకి దానికి సంబంధించిన కల్పంలో చెప్తారు. ఆవు యొక్క పృష్ఠభాగం మన వైపు ఉండాలి, ఎద్దు యొక్క ముఖం మన వైపు ఉండాలి. రెండు మన వైపు ఉండేటట్టుగా పెట్టుకుని గోవుకి పూజ చేసినప్పుడు పృష్ఠానికి చేస్తారు, ఎద్దుకి పూజ చేసినప్పుడు ముందు భాగానికి పూజ చేస్తారు. ఎద్దు ఎక్కడైనా కనపడింది అంటే ధర్మమునకు గుర్తు. అందుకే మీకు భాగవత ప్రారంభంలోనే ధర్మదేవత ఎద్దు రూపంలో కనపడుతుంది. 4 పాదములలో 3 పాదములు దిగిపోయి ఒక పాదంగా ధర్మదేవతారాధనమే నందీశ్వర ఆరాధనము. ఆనందియే వృషభ రూపాన్ని పొందాడు అంటే ధర్మమును అధిరోహించి పరమేశ్వరుడు వెళుతూ ఉంటాడని గుర్తు. సర్వ జగత్తులు ఆనందపడిపోయేటట్టుగా పరమేశ్వరుడే నందీశ్వరుడుగా వచ్చి నంది అని పేరు పొందాడు. అటువంటి మహానంది స్వరూపంలో లింగంగా ఆవిర్భవిస్తే యథార్థానికి అక్కడ అటువంటి లింగం ఉన్నదని కూడా ఎవ్వరికి ఎరుకలో లేదు. అరణ్య ప్రాంతంలో ఔషధీలతలతో కప్పబడి ఉన్న రోజుల్లో మొట్టమొదట ఇక్కడికి ఆవులు మంద వచ్చినప్పుడు ఒక ఆవు ఆ శివలింగం మీదకి వెళ్ళినప్పుడు బాలుడిగా అవతార స్వీకారం చేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడక దివ్య తేజస్సు చూసి ఆవు పాలు విడిచిపెడితే ఆ పుట్టలో నుంచే ఆ పాలు తాగుతూ ఉండేవాడు పరమేశ్వరుడు. ఏమిటి ఆవు పాలు పట్టలేదని యజమాని నిందిస్తే ఆ రక్షకుడు ఆవు ఏం చేస్తోందని పరిశీలిస్తే పుట్ట మీద పాలు విడిచిపెడుతోందని తెలుసుకుని యజమానికి చెబితే యజమాని కూడా వచ్చి చూసి ఆ శిశువు ఒకడు పుట్టలో కూర్చుని తాగుతున్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోతే పరమేశ్వరుడే ప్రత్యక్షమై కలలో నేనే ఆ పుట్టలో కూర్చుని పాలు తాగుతున్నాను కాబట్టి నువ్వు నాకు ప్రతిరోజు ఆవు పాలతో అభిషేకం చెయ్యమని ఆనతించాడు. ఆనతించి ఆ రోజున ఆవు పాలు ఆ పుట్టలో ఉన్న పిల్లవాడికి విడిచిపెడుతున్నప్పుడు వెనక కాపు కాస్తున్న వ్యక్తి అదిలించిన కారణం చేత ఆవు తొందరపడి వెళ్ళిపోతున్నప్పుడు దాని గిట్ట నొక్కింది. అలా కఠిన తీర్థంలో కూడా అంటే మా వర్ధస్య ఇక పెరగవద్దు అని కామధేనువు తన గిట్ట పెట్టి నొక్కింది.
అట్లా ఇక్కడ కూడా ఆవు యొక్క గిట్ట చేత తొక్కబడి పుట్ట ఎలా ఉంటుందో వాల్మీకం అలా గోవు యొక్క పాద స్పర్శ స్పష్టంగా కనపడేటట్టుగా పొద ఎలా ఉంటుందో అట్లా శివలింగం ఉంటుంది. అంత గొప్ప శివలింగం, అంత గొప్ప మహానంది ఆవిర్భావం, అటువంటి నవనందుల చేత పరివేష్టింపబడిన పవిత్ర భూమి, అటువంటి సరోవరం, ఇటువంటి క్షేత్రానికి మహాశివరాత్రికి కొద్ది రోజుల్లో ఉందనగా అనుకోకుండా రావడం, వచ్చి ఒక్కసారి మహానందీశ్వరుడి వైభవాన్ని అంతటినీ కూడా స్మరించడం, మీ వంటి భాగవతోత్తములతో కలిసి ఇవాళ నేను గడిపే అవకాశాన్ని లభించడం మహానందీశ్వరుని యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఇంతసేపు మీ అందరూ ఇంత ప్రేమతో భక్తితో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతను సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.